ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు దాని నినాదాన్ని ముందుకు తీసుకోవాలి. ఎవరైనా డబ్బు కట్టేది కులానికి కాదు, దేవుడికి. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనే సంఘానికి రిజిస్టర్ నేమ్ లేదంటారు. గవర్నమెంట్కి వీళ్ళు లెక్కలు చూపిస్తున్నారు, చూపట్లేదు. ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీకులాగా మీ సంఘంలో ప్రశ్నించే మంది వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అసలు లేరు. ఎందుకు అట్లా? మేము దొంగలంగా మీరు బాగుపడితే మేము ఓర్చుకోవాలి. అంటే మా కులంలో ఉన్నది ఏంటంటే ఒక బాధ ఎక్కడ రావచ్చేదంటే, ఇది దేశం మధ్య జరగలేదు, పాకిస్తాన్ ఇండియా మధ్య ఇది యుద్ధం కాదు. ఒట్టిపోయిన ఆవుని ఎవరు సాకుతారు? బీఫ్ అనే వ్యాపారం చేసేవాళ్ళు 190% బ్రాహ్మణులు. నమ్ముతారా? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. మోడీ ఈజ్ ఏ హిట్, ఆయన ఒక నియంత. హీ ఈజ్ ద బిగ్గెస్ట్ లయర్ ఇన్ ద వరల్డ్ అన్న. నాతో రమ్మనండి మోడీని డిబేట్ కు. నేను మోడీని అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పలేకపోతే నా ఆస్తులు నేను మోడీకి ఇచ్చేసి వెళ్ళిపోతా. భక్తివన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము ప్రొద్దుటూరులోని అనేక సమస్యలపైన పోరాడుతున్న మరియు అనేక వివిధ సంఘాలతో అనేక అసంబద్ధమైన విషయాల మీద పోరాడుతున్న వ్యక్తితో మనం ఉన్నాం. వారే తెల్లాకుల మనోహర్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రొద్దుటూరులో అనేక సమస్యలపైన మీరు పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా హిందూ టెంపుల్స్ని ఎండోన్మెంట్ నుంచి తీసివేయాలని, తద్వారా హిందూ టెంపుల్స్ని ట్రస్టీల రూపంలో మార్చాలని అని గతంలో అనేక మాధ్యమాలలో మీరు ఆరోపణలు చేసి ఉన్నారు. మరి దానికి సంబంధించిన ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందా మనోహర్ గారు? సార్, నేను గతంలో చేసిన ఇంటర్వ్యూలలో చెప్పిన దానికి ఏంటంటే సార్, ట్రస్టీలకు ఇవ్వమని కాదు సార్, ప్రజాబద్ధమైన పాలన రావాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు దేవాదాయ శాఖలో సంబంధించి ఎన్నికలు జరిపేందుకోసం మాత్రమే ఉంది తప్ప వాళ్ళు యజమానులుగా ఉండకూడదు అన్నది నా అభిప్రాయాన్ని చెప్పాను. ఈ రోజుకి కూడా నేను నా అభిప్రాయమే కరెక్ట్ అనే వాదిస్తాను. ఎందుకంటే ఎవరు కూడా దాన్ని తప్పు అని డిపార్ట్మెంట్ ఖండి లేదు, ప్రభుత్వం ఖండి, ఎవరు ఖండి లేదు. నాది ఒకవేళ తప్పై ఉంటే ఆ డిపార్ట్మెంట్ కూడా ఖండించి ఉండేది. కొన్ని లక్షల మంది చూశారు, కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండి లేదు. మీన్స్ నా వాదన కరెక్ట్. అయితే ప్రజల్లోకి అది వెళ్ళలేదు. ప్రజల్లోకి వెళ్ళలేదు అంటే వెళ్ళలేదు అంటే అంత వెళ్ళింది వీడియో, కానీ ప్రజలకు దానిపైన అవగాహన చేసుకునేంత శక్తి కానీ, లేదా నేను వాళ్ళకి చెప్పినది అర్థం కాలేదో, లేదా నా స్థాయి సరిపోలేదో. ఎట్లా మీ దగ్గర ఏమైనా దీనికి సంబంధించి పూర్తి ప్రణాళిక ఏమైనా ఉందా? ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఏమైనా ఉందా మీ దగ్గర? సార్, ప్రణాళిక అనే పదంలో ఇక్కడ సింపుల్ సార్. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు దాని నినాదాన్ని ముందుకు తీసుకోవాలి. అది మీరో నేనో తీసుకుంటే జరగవు. సినీ యాక్టర్లు దీన్ని ప్రతి ఒక్క హిందువు అనేవాడు ఎవరైనా సరే ఖచ్చితంగా హిందూ దేవస్థానాల్లో సభ్యుడిగా చేరాలి, మన హక్కుల్ని మనం పొందాలి అని ఒక నినాదాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నట్టయితే, సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీలు కానీ, క్రీడాకారులు కానీ వాళ్ళు ఒక అపీల్ ఇచ్చినట్టయితే ఇది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు ఈ దేశంలో ఎన్నో మార్పులకు కూడా నాంది పలుకుతుంది. ఈ రాజకీయ వ్యవస్థ కూడా మారిపోతుంది. ఇది అంత పవర్ఫుల్. ఎందుకంటే ప్రజలని సంకిటం చేసేది దేవస్థానమే. ప్రతి మతంలో కూడా ప్రజలందరినీ ఏకం చేసేది ఏ ఎన్నిక ఏకం చేయదు. ఏ ఎన్నికల్లో వార్డు వరకే పోయి కూర్చుంటారు, కానీ ఎక్కడ పోయి కూర్చోరు వార్డులో ప్రజలందరూ. కానీ ఒక మతం పరమైన ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందన్నప్పుడు చర్చిల్లోకి అందరూ వెళ్తారు, మసీదులోకి అందరూ వెళ్తారు, దేవస్థానాలకు కూడా అందరూ వెళ్తారు. ఎప్పుడు వారికి దాంట్లో హక్కు ఉంటే. ఆ హక్కు అనే విధానాన్ని ప్రజలకు ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యా అలా రాదు, మనందరం సభ్యత్వ నమోదు చేసుకున్నప్పుడే మనం అధికారికంగా దొరుకుతుంది, ఆ విధానాలకు వెళ్ళిపోదాము అనేది నా నినాదం. నా నినాదాన్ని పెద్ద పెద్ద వ్యక్తులు, రాజకీయ నాయకులు, లేదా కొద్దిమంది సెలబ్రిటీలు వాళ్ళందరూ దాన్ని తీసుకొని ప్రజల్లోకి వాళ్ళు అపీల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నా వాదం బలపడుతుంది. నా వాదం ద్వారా దేశం బాగుపడుతుంది. అంటే ఈ ఉద్యమాన్ని, ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి దీనికి సంబంధించిన కార్యాచరణ ఉద్యమం ఏమైనా మీరు చేపట్టబోతున్నారా? సార్, ఈ కాలంలో ఉద్యమాలు చేపట్టాలంటే మనుషులు జనాల్లోకి వెళ్ళలేము. యూట్యూబ్ల ద్వారా వచ్చి చెప్పుకోవడం తప్ప నేను ఇంకో రూపంలో వెళ్ళి జనాలకి నా ఆస్తిపాస్తుల్ని నేను త్యాగం అయితే చేయను. నేను సంపాదించే డబ్బు నా భార్య పిల్లల కోసమే తప్ప సమాజానికి నేను సంపాదించిన డబ్బులో ఒక రేషియోని పెట్టుకొని నేను నా భావ ప్రజ్ఞా స్వేచ్ఛలో భాగంగా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను కొంతవరకు వచ్చి ఖర్చు పెట్టి చెప్పగలుగుతాను. కానీ మొత్తం నా ఆస్తి నేను ప్రజల కోసం అయితే ఖర్చు పెట్టాను. నేను సంపాదించేది నా భార్య పిల్లల కోసమే. అది హిందువులకైనా సరే, క్రిస్టియన్లకైనా, ఏదానికి నేను పెట్టను. నాకు ముఖ్యం నా భార్య పిల్లలే. అదే గతంలో కూడా విన్నా నేను, ప్రొద్దుటూరులో మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో
మీ సంఘాల్లో మరి వాళ్ళు కుల సంఘాల వాళ్ళతో చాలా విభేదాలు ఏర్పడ్డాయని చాలా విన్నాము. దాని గురించి ఎలాంటి న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు? విజయం ఏమైనా సాధించారా? విజయం అనే పదంలో నేను ఎప్పుడో సాధించేసాను సార్. దాంట్లో నేను ఎంత పోరాటం చేస్తున్నా, నేను ఒక్కడిగానే చేస్తున్నా. నాకు కలిసి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ కలిసి ఒకరు ఇద్దరు వస్తున్నారు కానీ నేను వాళ్ళని నమ్మను. ఓకే. ఎందుకు అంటే మా కులంలో బేసిక్గా ఉన్న పెద్ద సమస్య ఏంటంటే 2 పడవల మీద ప్రయాణం చేయడం మా వాళ్ళకు వెన్నటో పెట్టిన విద్య. అటు పక్కకు వెళ్తారు, ఇటు పక్కకు వస్తారు. ఎందుకంటే వాడు గెలిస్తే రేపు వీడు మనకు అవసరం ఉంటుంది, వీడు గెలిస్తే అంత అవసరం ఉంటుంది అనేది మా వాళ్ళకి అది బేసిక్గా వెన్నతో పెట్టిన విద్య. అంతగా గాయపరిచిన విషయం ఏంటి సార్? నేను నా విషయంలో అనేది కదా సార్. నేను బేసిక్గా నాకు పెళ్ళైన తర్వాత నాలో కొంత మార్పు వచ్చింది. పెళ్ళికి ముందు నాకు అంత మార్పు లేదు, కానీ పెళ్ళైన తర్వాత జీవితం అంటే ఏంటో తెలిసింది. అంతకుముందు జీవితం అనేది ఏంటి? జులాయిగా తిరగడమే. పెళ్లి కాకముందు అంతా జులాయిగా లేదు. ఎవరైనా అంత పద్ధతిగా అంటే ఎవరు ఉంటారు? ఎవరు కొద్దో గొప్ప పద్ధతిగా జీవించి ఉంటారేమో, కానీ చాలామంది కూడా జులాయిగా తిరుగుతుంటారు. అలా వాళ్ళలో నేను కూడా ఒకరిని. పెళ్ళైన తర్వాత ఒక బాధ్యత, ఒక భయం అనేది నాలో ఏర్పడింది. రేపటి రోజు నాకు నా కులం ఏమిస్తుంది, నా కులానికి నేను కడుతున్నా కదా, నా కులం నాకు ఏ విధమైన ధైర్యాన్ని ఇచ్చింది, భరోసాని ఇచ్చింది అనేది నాలో ఏర్పడి నేను నా కులం మీద ప్రశ్నించడం మొదలుపెట్టాను. ఏమండి, గతంలో అందరూ కూడా డబ్బులు కట్టారు, మేము కట్టాము, మా పూర్వీకులు కట్టారు కదా, మళ్ళీ మీరు ఏ రూపంలో మాకు సహాయపడుతున్నారు? మీరేమైనా స్కూళ్ళు కట్టించారా, కాలేజీలు కట్టించారా, ఆసుపత్రులు కట్టించారా? ఏ విధమైన ఆర్థిక సహాయం కానీ ఇంకో సహాయం కానీ మీరు ఏమైనా చేస్తారా? మొత్తం మీ యొక్క సంఘంలో ఎంతమంది ఉంటారు టోటల్? డబ్బులు అంటే దేనికి పే చేస్తుంటారు మీరు ఈ డబ్బులు అనేటివి? సార్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి సార్. సంఘంలో చెప్పుకునేదానికి ఒక రకంగా చెప్పుకుంటారు. ఎవరైనా డబ్బు కట్టేది కులానికి కాదు, దేవుడికి. దేవుడి పేరుతోనే డబ్బు కడతారు తప్ప దేవుడి పేరుకే డబ్బు ఇస్తారు. ఇంకోటి పెళ్లి కట్టడం ఏం జరుగుతుంది అంటే ఇవి ఏ రకంగా వీళ్ళు మీ దగ్గర వసూలు చేస్తున్నారు? అంటే వీళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేస్తామనా, లేకుంటే మీ కుల సంఘాల్లో ఉన్న చిన్న సన్నకారు వాళ్లకు ఆర్థిక సాయం చేస్తామనా? ఏ రూపంలో వీళ్ళు వసూలు చేస్తున్నారు? ఇవన్నీ చేస్తారు అనేది వాళ్ళ పేర్లు ఏం చెప్పారు సార్. ఇప్పుడు దసరా అని జరుగుతుంది అనుకోండి, దసరా కోసం అని వచ్చి రుసుము కని వస్తారు. రుసుము అంటే ఏంటి? కులానికి కాదు, అమ్మవారికి అని కడతారు. అంటే దేవుడికి నవరాత్రి ఉత్సవాలకు కడతారు. ఆ కట్టే క్రమంలో వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. 3 రకాల స్లాబ్స్ పెడతారు. ఈ అమౌంట్ కట్టాలి, ఈ అమౌంట్ కట్టాలి, ఈ అమౌంట్ కట్టాలి. ఈ అమౌంట్ కట్టేవాడికి ఓటు ఉంటుంది, ఈ అమౌంట్ కట్టేవాడికి ఓటుతో పాటు పాస్ ఉంటుంది, ఈ అమౌంట్ వచ్చేవాడికి విఐపి దర్శనం ఉంటుంది. ఇంతమందిని పంపిస్తారు. మీకు ఓటు హక్కు కావాలన్నా అదే మాదిగా మీకు ఒక బ్యాడ్జ్ ఇస్తే మీరు ఒక్కరు వెళ్తారా, మీ కుటుంబ సభ్యులందరూ వెళ్తారా అనేది 3-4 రకాల స్లాబ్స్ ఉంటాయి. ఆ డబ్బు కట్టిన వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో నేను వాటిని కూడా ఏం విభేదించేవాడిని కాదు. ఎవరి శక్తి దాదాపు మీరు నేను ఒక నాకంటూ అవగాహన వచ్చిన తర్వాత ఎంత తక్కువ లేదన్నా ఒక 50 నుంచి 1,00,000 కట్టి ఉంటాను. అంటే దాంట్లో మీరు అంటే మీ పేరేమైనా ఇస్తారా? పోషకులు, మహారాజా పోషకులు అట్లా ఏముండదు. ఇప్పుడు డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చి రసీదు ఇస్తారు. తెల్లాకుల మనోహర్ అనే వ్యక్తి ఇంత డబ్బు. ఏం కేటగిరీ దాంట్లో మీది? నాకు 2 వ్యాపారాలు ఉన్నాయి సార్. ఒకటి పెట్ షాప్ కేటగిరీ అనేది ఒకటి వస్తుంది. పెట్ షాప్, కుక్కలకు సంబంధించిన షాప్, పెట్ షాప్. ఆ కేటగిరీ అనేది ఒకటి మెడికల్ స్టోర్ లోకి వెళ్తాది, ఇంకోటి మెడికల్ ఏజెన్సీ వర్గంలోకి వెళ్తాది. ఈ 2 వర్గాలకు నేను డబ్బు కట్టాను. ఆ డబ్బు కట్టే క్రమంలో కూడా నేను చాలా తెలివిగా పోయాను. అవతల అంటే నాకు ముందే అవగాహన ఉంది, నన్ను ఎవడు పాయింట్అవుట్ చేయకూడదు, నేను చేసినా నన్ను ఎవరు చేయకూడదు అనే లాజిక్తో ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. కాబట్టి నేను ఒక వ్యాపారంలో ఒక ఓటర్గా, ఇంకో వ్యాపారంలో నా భార్యను ఓటర్గా పెట్టాను. మీకు ఉన్న 2 వ్యాపారం 2 ఓట్లు, రెండిట్లో ఒక్కడే 2 ఓట్లు ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకటి ప్రశ్నించే ముందు మనం కరెక్ట్గా ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఒక చోట నేను తీసుకున్నాను, ఒక చోట నా భార్యకి ఇచ్చాను. ఇవ్వడంతో పాటు వారికి ఆ హక్కు అంటే అధికారికంగా కూడా హక్కును చేశాను. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే నామమాత్రంగా అన్నీ మీ పేరుతో ఉంటుంది, పేరుకి మాత్రం భార్యను తీసుకొచ్చి ఓటు హక్కు పెడతారు. వాళ్ళు పెడితే రికార్డెడ్గా ఏముండవు. అంటే రిజిస్టర్డ్ సంస్థలు కావాలి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కుల సంఘాల వాళ్ళు కలెక్ట్ చేసి అమౌంట్ అది రిజిస్టర్డ్ సంస్థ ద్వారా కలెక్ట్ చేయరా? వీళ్ళు రిజిస్టర్డ్ సంస్థ ద్వారానే కలెక్ట్ చేస్తారు సార్. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే వీటి మీద నియంత్రణ ప్రభుత్వానికి ఉండదు, పర్యవేక్షణ కానీ నియంత్రణ కానీ ఉండదు. అప్పీల్ ఉంటుంది కదా, ప్రభుత్వం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ నిజంగా నాకు ప్రభుత్వానికి మధ్య ఇబ్బంది వస్తున్నది. సంఘం పేరు ఏం పేరు? పొద్దుటూరు ఆర్యవైశ్య సభ. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనే సంఘానికి రిజిస్టర్ నేమ్ లేదంటారు. రిజిస్టర్ నేమ్ ఉంది, దాని మీద పర్యవేక్షణ లేదు. పొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనేది 1926-27 సంవత్సరంలో రిజిస్టర్ అయింది. రిజిస్టర్ నెంబర్ 1 దాని పేరు. ఓకే. దాని సర్టిఫికేట్ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ 1. గవర్నమెంట్ కి లెక్కలు చూపిస్తున్నారు? చూపట్లేదు. ఎట్లా చెప్పగలుగుతారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నా కాడ ఉన్నాయి. 1971 వరకు వాళ్ళు ఇచ్చినట్టు ఆధారాలతో సహా తెచ్చుకున్నాను. 1971 నుంచి వాళ్ళు రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ వరకు సబ్మిట్ చేయలేదు. 2018 సంవత్సరంలో సబ్మిట్ చేసినట్టు వాళ్ళు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. 1970 నుంచి 2018 వరకు ఎవరు ప్రశ్నించలేదా? ఆ టైంలో ఇంత అవగాహన లేదు.
ఆ స్థాయి వ్యక్తులు ఎవరు లేరు. అటువంటి కల్మషం లేని వ్యక్తులు ఉన్నారు ఆ టైంలో. పెద్ద అమౌంట్ కదా సార్, 50,000 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్స్. పెద్ద అమౌంట్ అంటే అప్పుల్లో నీతి నిజాయితీ పరులే ఉన్నారండి. అప్పుల్లో మాకు కొప్పరపు సుబ్బారావు అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు మీకులాగా మీ సంఘంలో ప్రశ్నించే మంది వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీ సంఘం? అసలు లేరంటాను. అసలు లేరు అంటే వారు కూడా లేరు కాదు, రారు కూడా. ఎందుకు అట్లా? మేము దొంగలం కాదు. ఎవరంటారు? మేము దొంగలం, మేము ఒప్పుకుంటాం మేము దొంగలం అని. ఎవరు కట్టిన వాళ్ళు అందరూ, మేము ఎవరైనా సరే మేము దొంగలం అని ఒప్పుకుంటాం. ఎందుకంటే మీరు బాగుపడితే మేము ఓడ్చుకోలేము. మా కులంలో ఉన్నది ఏంటంటే ఒక బాధ ఎక్కడ రావచ్చేదంటే, ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, వీడి దిక్కు మనం నిలబడితే లీడర్ అవుతాడు, వీడి పెద్దోడు అవుతాడు, వీడి దిక్కు మనం నిలబడకూడదు. మీ ప్రెసిడెంట్ పేరు చెప్పగలుగుతారా? మీ వైస్ ప్రెసిడెంట్ కోశాధికారి పేర్లు? బుస్సెట్టి రాము అనే అతను ప్రెసిడెంట్, కోశాధికారి వచ్చి ప్రస్తుతమే బుస్సెట్టి. నాకు బేసిక్గా ఏంటంటే వాళ్ళతో నేను ఎక్కువగా డీల్ చేయను, అసలు వాళ్ళతో డిస్కషన్స్ కూడా ఉండవు, మాటలు ఉండవు, ఏముండవు. ఎన్నున్నా పెన్ను పేపర్ ద్వారా గవర్నమెంట్కి పెట్టడము, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మీద మాట్లాడడమే. మురికి నాగేశ్వరరావు అనే అతను కార్యదర్శి, బుస్సెట్టి రాము అనే అతను ప్రెసిడెంట్, మేబీ ట్రెజరర్ అనే అతను ఉంటే బంగారంగడి మిట్టా శంకర్ అనుకుంటాను. వీళ్ళంతా ప్రొద్దుటోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ప్రొద్దుటరే. చలో రైట్. ఇప్పుడు మనము థ్యాంక్ యూ. ఇంకా ప్రస్తుతం మీరు అనేక సందర్భాల్లో మీరు టీవీ మాధ్యమాల్లో చూశాను, నేను కూడా చూశాను. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొన్ని పరిణామాల గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పెహల్గామ్ అంశం పైన, దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ సంఘటన ఖచ్చితంగా తప్పే, జరిగిండకూడదు. అయితే ఇది జరిగేదానికి రకరకాల ఆరోపణలు ఈ సమాజంలో ఉన్నాయి. ఒక సెక్టార్ పీపుల్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇంకో సెక్టార్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఏది రైటా ఏది రాంగా అనేది డిసైడ్ చేయడం ఎవరి వల్ల కాదు. కానీ ఆ సంఘటన అయితే జరగకూడదు. ఆ సంఘటన జరిగింది, నేరము. అట్లా చేసిన వారికి ఖచ్చితంగా శిక్షించాలి. ఏ మతమైనా ఏ కులమైనా దాన్ని అంగీకరించకూడదు. నా అపీల్ అయితే ఏంటంటే, పలాని మతం వారు అది చేశారు అని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి, ప్రభుత్వం చెప్పిందంటే అది నిజమని నమ్మాల్సిందే. అటువంటప్పుడు ఆ మతం వారు వారిని వెలేస్తూ వారికి తీర్మానాలు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా వారిని వెలేయమని వీళ్ళు ఇక్కడ ఉన్న ముస్లింలు డిమాండ్ చేయాలి. ఇక్కడున్న ముస్లింలు డిమాండ్ చేయకపోవడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా వ్యక్తిగత అభిప్రాయం, దేశద్రోహం అంటాను నేను దేశద్రోహం అని అంటాను. ఎందుకంటే ఇంతమంది నమ్మినారు వీరు ముస్లింలు అని ప్రభుత్వం నిర్ధారించింది. ఒకవేళ వీళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే వీళ్ళు ప్రభుత్వానికి తెలిసి కనుక్కొని అన్నీ చేసి వీళ్ళకున్న చట్ట ప్రకారంగా ఫట్వా అంటారు. తప్పు చేసినవన్నీ వాళ్ళు, ఇప్పుడు అట్లా చేసినవన్నీ వాళ్ళు ఒప్పుకోరు. వాడు మన దేశమోడు కాదు ఆ చేసిన వాళ్ళు. అయినా సరే వీళ్ళ మతాచారం, ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగిందంటే వీళ్ళు పూజలు చేస్తారు కదా, అక్కడ వాళ్ళందరూ బాగుండాలి అని. మళ్ళీ ఇలా జరిగింది అన్నప్పుడు అలాంటి వారిని శిక్షింపాలి అని వీళ్ళు పూజలు చేస్తూ ప్రభుత్వానికి, మిగతా దేశాల్లో ఉన్న ఇస్లాం దేశాలకు అన్నిటికీ కూడా ఒక రిప్రజెంటేషన్ వీళ్ళ ద్వారా పంపించి వారిని వెలేయాలి, వారిని శిక్షించాలి, మన ఖురాన్కి అది విరుద్ధం, ఇట్లా చేసిన వాళ్ళందరినీ మన ఖురాన్ నుంచి వెలేద్దాము అనే ఒక తీర్మానాన్ని వాళ్ళు చేయాలి అని నేను ఖచ్చితంగా అడుగుతాను. నేను ఇక్కడ సెక్యులర్ అనే పదానికి నేను చెప్తాను సార్. నేను సెక్యులర్ అంటే చాలా మందికి మీనింగ్ తెలియదు, వాళ్ళలో నేను ఒకరిని అనుకుంటాను. నేను అందరూ బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి అని మాట్లాడుకుంటాను. ఆ పదంలో నేను సెక్యులర్ అనే వాడుతూ ఉంటాను. కానీ యథార్థవాదిని. నాకు ఏ మతంతోనూ ఏ కులంతోనూ శత్రుత్వాలు లేవు. ఉంటే భేదాభిప్రాయాలు ఉంటాయి, ఆ భేదాభిప్రాయాలు మాట్లాడుకొని చేసుకోవాల్సిందే, యుద్ధాలు చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఆ క్రమంలోనే నా అభిప్రాయాన్ని నేను నిర్మోహమాటంగా చెప్తాను. ముస్లిం సమాజం వారు ఖచ్చితంగా బయటికి వచ్చి దీనికి అపీల్ చేయాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి, ఆ దేశాలకన్నిటికీ అపీల్ చేయాలి. ఆ విధానాన్ని వాళ్ళు మొదలు పెడితే మిగిలిన ఈ దేశంలో ఉన్న ఇతర వర్గాలకు కూడా వాళ్ళు ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. అలా కలిగించకపోతే అది తప్పే అని నేను భావిస్తాను. ప్రభుత్వం వీళ్ళపైన తీసుకున్నటువంటి చర్యలు కానీ, యుద్ధం ప్రకటించడం కానీ, ఇవన్నీ కూడా మరి సమంజసమే అని చాలా మంది విశ్లేషకులు, మేధావులు, దేశభక్తులు అందరూ అంటున్నారు. మీరేమంటారు? ఇది యుద్ధం కాదు సార్, వాళ్ళకి వేసిన శిక్ష. యుద్ధం అనేది ఎప్పుడు దేశాల మధ్య జరుగుతాయి కానీ వ్యక్తుల మధ్య జరగదు. అదే దేశాల మధ్య జరుగుతుంది, ఇది దేశం మధ్య జరగలేదు. పాకిస్తాన్ ఇండియా మధ్య ఇది యుద్ధం కాదు. యుద్ధం కాదంటారు. ఇది తీవ్రవాదులకు మనకు మధ్య జరిగింది. తీవ్రవాదుల్ని మనం పట్టుకున్నాం, తీవ్రవాదుల్ని శిక్షించాం. ఆడి వరకే. దేశాలకు మధ్యలో జరిగిందని అంటున్నారు మీరు. జరగలేదని ఇప్పుడు జరగలేదని మీరు అంటున్నారు. మరి తీవ్రవాదులకు మనకు జరిగింది అంటున్నారు. తీవ్రవాదుల్ని మనం శిక్షించాం. ఆ దేశం ఇంకొక ఆ దేశం అని మనం అనకూడదు. వివాదాస్పద స్థలంలో ఉన్న ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి, అది వాళ్ళది కాదు మనది కాదు, వివాదం ఉన్న స్థలం, మనం వెళ్ళిన ప్రదేశం వాళ్ళ ఆధీనంలో ఉండొచ్చు, కానీ అది పూర్తిగా వాళ్ళది కాదు మనది కాదు. దానికోసమే కొట్లాడుతున్నారు అన్నది గత చరిత్ర చెప్తుంది. ఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, మనమే పిఓకే అని అంటున్నాం, ఐఓకే అని మనం అన్నంలే, పిఓకే అంటున్నాం. అంటే మన దృష్టిలో అది పాక్ ఆక్రమిత కాశ్మీర్. మన దృష్టిలో వాళ్ళకి మనం ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వడమా, మనం స్వాధీనం చేసుకోవడమా,
లేదా ఇంకా ఏం పరిష్కారాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఏం కావాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు వచ్చింది మనకి పిఓకే అనేది? ఆనాటి కాలంలో మనం పెట్టుకున్న అగ్రిమెంట్స్ మేరకు దేశం విడిపోయేటప్పుడు ఆ విధంగా లైన్ పెట్టుకున్నారని నేను అనుకుంటాను. కాదు, అక్కడ ఎప్పుడైతే మనకు 1971లో యుద్ధం జరిగినప్పుడు మన వాళ్ళని తరుముతూ వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు అప్పుడు 1971లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో బంగ్లాదేశ్కు కొత్తగా ఏర్పడే అవకాశం వచ్చింది దేశంగా. ఆ మూమెంట్లో చాలా యుద్ధాలు జరిగాయి మనకు వాళ్లకు ఇతర దేశాలు. ఆ టైంలో మన వాళ్ళని తరుముతూ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు వెళ్ళారు. ఎప్పుడైతే నెహ్రూ గారు ఆ సమయంలో వీళ్ళని వెనక్కి పిలిపించి పార్లమెంట్లో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని రద్దు చేయండి, మీరు వెనక్కి వచ్చేయండి, వీళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అది లైన్ ఆఫ్ కంట్రోల్ అని మనం ఎక్కడి దాకా నిలబడి వాళ్ళని పరిగెత్తిచ్చామో అది మన కంట్రోల్లోకి వచ్చేసింది. అయితే దాని ఏంటంటే విచ్ఛిన్న శక్తులు విదేశీ శక్తులు అన్నీ కలిసి దాన్ని హస్తగతం చేసుకోవడానికి అక్కడ ఉన్న అమాయకమైన చదురాని వాళ్లకు విద్వేషాన్ని మతమౌఢ్యాన్ని నింపేసి వాళ్ళని ఉసిగొల్పుతూ వాళ్ళు ఇచ్చేటువంటి నిధుల ద్వారా భారతదేశంలో అనేక మంది విచ్ఛిన్న శక్తులను వాళ్ళు తయారు చేస్తున్నారు. అప్పుడు ఏర్పడింది అది మనదే. అయితే దీన్ని ఈ దేశంలో ఉన్న కొంతమంది కుహాన మేధావులు కావచ్చు, విచ్ఛిన్న శక్తులు కావచ్చు, లేదా ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దాన్ని పిఓకే అని పిలుస్తున్నారు. మీరేమంటారు? నేను దాన్ని పిఓకే అనే మ్యాపుల్లో ఉంది, బుక్కుల్లో ఉంది, అందరూ అంటున్నారు. నేను ఆ పదాన్ని అప్పుకోండి, నేను ఆ పదమే వాడతాను. అంటే మీరు 2 సార్లు చరిత్ర ఇది జరిగింది, చరిత్రలో ఇది ఉందంటే నేను డీప్ స్టేజ్లో మీరు ఉన్నారని నేను అనుకొని అడుగుతున్నాను. లేదు, నెక్స్ట్ ఇప్పుడు ఈ సమాజంలో మన భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు, విభిన్న ఆహార అలవాట్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. అవును. దీంట్లో మరి సేంద్రియ వ్యవసాయం పైన ఆధారపడి ఎదుగుతున్నటువంటి భారతదేశంలో గోవును దేవతగా పూజిస్తారు. ఇలాంటి తరుణంలో గోవు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది రీసెర్చ్ కూడా చేశారు. మీరు అనేక పుస్తకాల్లో చాలామంది పుస్తకాలు కూడా రాశారు. ఇతర దేశాల వాళ్ళు కావచ్చు, మన సైంటిస్టులు కావచ్చు, శాస్త్రవేత్తలు అందరూ కూడా అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నేను ఇవ్వలేను కానీ మీడియా ముఖంగా నేను మళ్ళీ మీకు పంపిస్తాను. మీరు చెప్పగలిగితే నేను తర్వాత నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ గోవు పైన చాలా దాడులు జరుగుతున్నాయి. బక్రీద్ అనేటువంటిది ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. బక్రీద్ అనేది వాళ్ళకి సంబంధించిన ఆచారం అయి ఉండొచ్చు, వాళ్ళ విశ్వాసం అయి ఉండొచ్చు, కాదని. కానీ బక్రీ పేరుతో గోమాతను వధిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? దీంట్లో 2 భిన్నంగా చెప్పేటి ఉన్నాయి సార్. ఒక హిందూగా అయితే దాన్ని విభేదిస్తా, కానీ యథార్థంగా చూసుకున్నట్టయితే గోమాంసం అని ఒకటి ఉంది సార్. ప్రపంచంలో గోమాంసం ఎక్కువగా పోయేది, ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే మీరేం చెప్తారు? మీకు తెలిసిన వరకు ప్రపంచంలో గోమాంసాన్ని అంటే బీఫ్, అది గోవా అంటే అది ఆవా ఎద్ద ఇంకోటి అనేది కాదు, బీఫ్ అంటారు. బీఫ్ ఉత్పత్తి చేసేది ఎక్కువ ఏ దేశమో మీకు తెలుసు? నేనేమంటున్నా అంటే గోవుని దేశం ముందే చెప్పాను మీకు, రకరకాల అలవాట్లు, రకరకాల ఆహార అలవాట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి అని చెబుతూనే ప్రపంచంలో ఉండొచ్చు. ఇది గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం సంబంధించిన భారతదేశం. వినండి. అయితే గోవును వధించడం తప్పు అనే వాదనతో నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను. ఇప్పుడు ఏమని గోవును వధించడం అంటే దీనికి నేను క్లారిటీ ఇస్తా సార్. గోవును వధించడం అంటే ఆ గోవు యొక్క కాలం తీరినట్టయితే ఆ గోవు ద్వారా ఆ రైతుకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదనుకున్నప్పుడు అతను కటిక వ్యాపారానికి అమ్ముతాడు. అది మానవ సహజం. ఆ ముసిళ్ళైనాక అది పాలు ఇవ్వనప్పుడు ఆ రైతు ఎవరైతే ఉంటాడో ఆ రైతు దాన్ని మేపడు. ఎందుకంటే రైతుకు పాలు ఇవ్వకపోతే ఆ ఎనుముతో అతనికి ఏమవసరం, దానివల్ల అతనికి ఏ విధమైన ఆదాయం లేదనుకున్నప్పుడు ఆవుని వ్యవసాయానికి వాడరు. బేసిక్గా పాలు ఇచ్చేదాని వరకే వాడతారు. అది పాలు ఇవ్వదు, ఒట్టిపోయింది, ఇంకా రాదు అనుకున్నప్పుడు అతను కటిక అంగడికి అమ్ముతున్నాడు. ఆ కటిక అంగడి అనే అతను ముస్లిం అయి ఉండొచ్చు, హిందువులు అయి ఉండొచ్చు. మీలో చాలా మందికి తెలియని ఒక నిజం నేను చెప్పాలంటే ఏంటంటే, ఈ భారతదేశంలో బీఫ్ అనే వ్యాపారం చేసేవాళ్ళు 100% బ్రాహ్మణులు. నమ్ముతారా? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఫోటోలతో సహా ఉన్నాయి. నా అక్కడ ఫోటోలతో సహా. మనోహర్ గారు ఆవేశపడద్దు. మీరేమంటున్నా, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మీడియా ముఖంగా ఆధారాలు చూపించాలి. నా అక్కడ ఉన్నాయి ఆధారాలు. నేను కాన్పూర్, దీనికి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అనేది కాన్పూర్ సార్. ఈ బీఫ్ అనేది అంతా ఉత్పత్తి అయ్యేది అక్కడే. ఎందుకంటే నా వ్యాపారం కుక్కలకు సంబంధించి నేను చెప్పాను కాబట్టి మా ఫుడ్స్ ఎక్కువగా అక్కడి నుంచే వస్తాయి. ఖచ్చితంగా ఈ అంశం పైన మీతో ఇంకొక డిబేట్ లో ఖచ్చితంగా ప్రూఫ్ తో సహా ఉన్నాయి. నాకడ ఉన్నాయి. నేను ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళాను. ఆ ఫ్యాక్టరీ చివర ఉన్న వ్యక్తుల పేర్లు శర్మ, ఆ వ్యక్తి పేరు
రాజేష్ శర్మ అని ఒకతను ఉన్నాడు, నితిన్ శర్మ అని ఒకతను ఉన్నాడు, కుమార్ శర్మ అని ఒకతను ఉన్నాడు. స్లాటర్ హౌస్ ప్రతిరోజు కాన్పూర్లో అతి తక్కువ అన్న 10,000 నుంచి 20,000 ఆవులు వధింపబడతాయి ప్రతిరోజు. ఈ రోజు అని అనకూడదు, ప్రతిరోజు. మళ్ళీ వాడి వధిస్తున్నారు అంటున్నాను. నేను ఇక్కడ వధించడాన్ని ఇంకోటి నేను అన్నాను సార్, ఒట్టిపోయిన ఆవుని ఎవరు సాకుతారు? ఇప్పుడు వీళ్ళేమి స్మగ్లింగ్ చేయలేదు, రైతుల నుంచే వచ్చాయి. రైతులు దాని ద్వారా దాని నుంచి ఇతనికి ఆదాయం లేదు అనుకున్నప్పుడు అతను కటికంగడికి అమ్ముకున్నాడు. అది వధించడం ఎందుకు నేరము? భారతదేశంలో ఒట్టిపోయిన ఆవులైనా మామూలుగా ఉండే ఆవులైనా అసలు వధశాలకే వెళ్ళొద్దనే అప్పటికి మనం చేయాల్సింది ఎడ్యుకేషన్. ఎవరికి ఈ ఆవులు సాకేది ఎవరు? భారతదేశంలో గోవులను వధించవద్దని, గోవులను ఒకవేళ వట్టిపోయినా కూడా అది సేంద్రియ ఎరువుగా మారడానికి అవకాశం ఉంది. ఒక ఆవు ఒకవేళ సహజంగా అది ఆరోగ్య స్థితి బాగాలేక మరణిస్తే 8 ఎకరాల స్థలానికి పంట పొలాలకు ఎరువుగా కూడా దాని యొక్క మరణించిన తర్వాత వచ్చేటువంటి అవశేషాలతో దాన్ని పెంచవచ్చు. తద్వారా భూపరితలంలో ఉండేటువంటి అనేక క్రిమి సంహాకారాలు ఉంటాయి కదా, చాలా రసాయనాలతో నిండి ఉంటుంది. వాటిని అధిగమించి సమతుల్యమైన ఆహారాలు పండించుకోవడానికి మంచి ఒక నేలగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, నేను చెప్పట్లేదు, శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే దీన్ని వధశాలకు వెళ్ళొద్దు అని ఆపుతున్న ఉద్యమకారులు చాలామంది పాదయాత్రలు చేస్తున్నారు. ఈరోజు చాలామంది మన హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్ళారు, అనేక మంది అనేక రకాలుగా దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. అయితే బక్రీద్ పురస్కరించుకొని హిందువులకు మీరేం చెప్తారు? అంటే ఆవును వధించకుండా ఇక్కడ నాకు దీంట్లో 2 రకాలుగా నేను చెప్పేది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళని నేను అడిగేది, వాట్ ఈస్ దేర్ కాంట్రిబ్యూషన్ టు కౌ? వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ఎవరైనా ఒక ఆవును సాకుతున్నారా? ముందు సాకిన వాడికి ఆ హక్కు ఉంది. ఏ ఒక్కడు ఆవును సాకడు కానీ, ఏ ఒక్కడు ఆవుకు మేతేయడు. ఫోటోలకు ఇన్స్టాల్లో రీళ్లలో బిల్డప్ కోసం మాత్రం ఒక గడ్డి సంవత్సరానికి ఏదో వాడి పుట్టినరోజు రోజో వాళ్ళ రోజో ఒకటి పోయి ఒక గడ్డి మూపు తీసుకుపోయి ఒక దేవస్థానం కాడ పోయి పెట్టేసి ఆ గడ్డితోనే ఇంకా ఆవు ఈ సంవత్సర కాలం బతుకుతుందని బిల్డప్ ఇచ్చేవాళ్ళు హిందుత్వ ఉన్మాదులు ఈ లోకంలో నేను చూసిన వాళ్ళందరూ. వాళ్ళ బిల్డప్ కాలే, నేను చూసిన వాళ్ళందరూ బిల్డప్ కాలే. మీరు అనుకున్న ఆ వాళ్ళని పక్క పెట్టి ఇంకా దీనికి ఇంకో పరిష్కారం కూడా చెప్తారు. నేను అడుగుతున్న వాళ్ళు ఎవరంటే, నిజంగా గోవు గురించి పరితపిస్తూ అనేక వధశాలకు వెళ్తున్న వాహనాలను ఆపుతూ ప్రతినిత్యం మాకు వీడియోలు వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా మీడియాలో, రెగ్యులర్ గా ఎవిడెన్స్ మేము కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొన్న అనేక సార్లు పాల్గొన్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. అయితే నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు నేను క్లారిటీ సార్, సమస్య అనేది మీరు చెప్పారు, పరిష్కారం ఏంటి? వధశాలకు వెళ్ళకూడదు, మళ్ళీ ఏం చేయాలి? మీరు వట్టిపోయిన ఆవులు ఉంటే దానికి పరిష్కారం ఏంటి? వినండి సార్, వట్టిపోయిన ఆవులు ఉంటే గత్యంతరం లేక స్లాటర్ హౌస్ కో లేదా కట్కి వాళ్లకు ఇస్తున్నారని మీరు అన్నారు. నిజం. మరి భారతదేశంలో ఇలాంటి పరిస్థితి మారాలంటే మీరిచ్చే సూచన ఏంటి? ఎవరైతే ఈ ఆవుని పూజిస్తున్నారో అటువంటి వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఒట్టిపోయిన ఆవులు మాకు ఇవ్వండి, మీకు మేము డబ్బిస్తామని చెప్పమని. ఇంకా స్లాటర్ హౌస్ కింద వాడు అమ్ముకునింది దేనికి? నాకు దాంతో ఉపయోగం లేదనే కదా వాడు అమ్ముకునింది. వీడేంది నేను కోసుకొని తినాలని వీడు అమ్ముకుంటున్నాడు. రేపటి రోజు ఆ ఒట్టిపోయిన ఆవులు మాకు ఇవ్వండి, మేము డబ్బు కడతామన్నాం అనుకోండి, ఆ ఒట్టిపోయిన ఆవుకి నేనే 10,000 ఇస్తాను, నేనే 20,000 ఇస్తాను, ఇదే నాకు రేపటి రోజు ఎరువు అవుతుంది అని ఎవరైతే ఈ ఉద్యమకారులందరూ ఉన్నారో వాళ్ళు ఎందుకు ఆ విధంగా ముందుకు వచ్చి ఒట్టిపోయిన ఆవుకు మేము డబ్బు ఇస్తాం, ఆ ఆవును మాకు ఇవ్వండి అని ఎందుకు అడగడం లేదు? అది మీరు చెప్పింది కొంతలో కాదు, అది తప్పక వేరే పరిష్కారం లేదు. అది కొంతలో సరిపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రతి చోట దీని కోసం మనం స్లాటర్ హౌస్ అని ఏ విధంగా అయితే ఉన్నాయంటున్నామో వాటిని ముయించాల్సిన అవసరం లేదు. వాటికి వెళ్ళకుండా చేయమనండి. ఎవరి వ్యాపారం అంది, వ్యాపారాలను ఎప్పుడు మనం చెడగొట్టకూడదు సార్. ఆ వ్యాపారం కాడికి వెళ్లకుండా చేయడం వరకు మనం ఏం చేయగలం అనేది చూడాలి. అంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రభుత్వం తీసుకొస్తే చట్టం సార్, ప్రభుత్వాలు కొన్ని చట్టం చేయలేవండి. ఎందుకు చేయలేవు అంటే రిలీజియస్ అన్న చోట కొన్ని చోట ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. మన దేశమే లౌకిక దేశం. అంటే రాజ్యాంగం ఇచ్చేటప్పుడే కొన్ని వెసులుబాట్లు మనకు అన్ని ఇచ్చి ఉన్నారు. అట్లని రాజ్యాంగం అంతా నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు. నేను విన్నది నేను చెప్పినది చూసే నేను చెప్తున్నా. కొన్ని చోట చేయడం నియంత్రించగలం మనం. నియంత్రణ అనే పదంలో ఏంటి? అయ్యా ఆవుని మేము పూజిస్తున్నాం, లేదు ఈ ప్రభుత్వమే ఈ ఆవుని మేము నేషనల్ అనిమల్గా చేస్తున్నాం, దీనికి రేపటి రోజు స్లాటర్ చేయకూడదు, దీన్ని స్లాటర్ చేస్తే శిక్ష వేస్తామని ప్రభుత్వం ప్రకటించచ్చు. అట్లా ప్రకటించే హక్కు ప్రభుత్వానికి ఉంది, రాష్ట్రానికి లేదు కానీ ప్రభుత్వానికి ఉంది. ఆ పని ప్రభుత్వం చేయొచ్చు. అలా చేయలేదు అనుకున్నప్పుడు మనం చేయాల్సింది కటికంగడికి పోయే ప్రతి ఆవుని ఇప్పుడు ఎక్కడికైతే మనకు దొరుకుతున్నాయో ఆ రైతుకే మనం చెప్తాం, అయ్యా మీరు ఎవరికి అమ్మద్దని మాకు ఇవ్వండి, మేము మీకు డబ్బిస్తాం. దాన్ని మీరు మీరు దాన్ని అట్టే ముసిలైనాక చనిపోయినాక దాన్ని ఎరువు చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ సార్. అతను రైతు అమ్మింది వ్యాపారమే, ఈ కటికవాడు కొనింది వ్యాపారమే, ఆ మాంసాన్ని కొని డబ్బులకి ఇచ్చి కొనుక్కున్నాడు వ్యాపారమే.
వాడి అవసరం కోసం వాడు మాంసం తింటున్నాడు, వాడి బుక్కుల్లో ఆవు మాంసం తింటే మంచిదని చెప్పి ఉన్నారని అంటున్నారు అని వాళ్ళు. ఎందుకంటే మనం ఏ పూజిస్తున్నాం, పుస్తకాల్లో ఉంది? వాళ్ళ ఖురాన్లో ఉంది అని కొంతమంది అన్నం విన్నాను. ఖురాన్లో ఉందో లేదో నాకు తెలియదు, నేను ఖురానే చదవలేదు. ఇక్కడ నా వర్షన్ ఏంటంటే, ఒకవేళ అలా ఉండి ఉన్నా వాళ్ళ ఆలోచన ఏంటి, ఇన్ని అవశేషాలు ఉన్నా అంటే అదేదో మనకు ఒక సామెత ఉంది, రోజు ఒక బంగారు కోడిగుడ్డు పెడుతుంది ఒక ఆవో బాతో, అట్లాంటప్పుడు దాన్ని కోస్తే ఎన్ని ఉంటాయో అనే సామెత రూపంలో వాళ్ళు ఇది ఇన్ని మంచి చేసేది దీన్నే తింటే ఇంకా మనం మంచి అయిపోతాం కదా అని వాళ్ళు ఏమని అనుకున్నారేమో. బక్రీద్ సందర్భంగా ఇప్పుడు మీరు ఒక వర్గం వ్యక్తులకు అంటే ముస్లిం వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు బక్రీద్ అనే పేరుతో గోవులను వధిస్తున్నారు అక్రమంగా. సార్, వధిస్తున్నారు అనే పదంలో వాళ్ళకు వధించాలి మేము తింటాము అని వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళకి అందకుండా చేయడం తప్ప మనం ఏం చేయలేం. అందకుండా చేస్తే వాళ్ళు ఏం చేయగలరు? మనం వాళ్ళతో ఘర్షణ పడాల్సిన అవసరం లేదు, వస్తువుని అందకుండా చేయండి. ఇప్పుడు అందకుండా చేయడానికి అనేక ఉద్యమాలు, అనేక ఉద్యమాలు వద్దు అంటున్నా నేను. ఉద్యమాలతో కేసులతో మీరు డబ్బు పోగొట్టుకోవడమే తప్ప అట్లా డబ్బులు చేసి సార్ కొన్ని చోట్ల మనకున్న అవగాహన రాహిత్యం వల్ల కోర్టులకు వెళ్ళడము, పోలీసులకు పోవడము, లాయర్లకు ఇవ్వడము, మన డబ్బులు మనం పోగొట్టుకోవడమే తప్ప ఇంకోటి లేదు. దాని బదులు నిజంగా అట్లా ఎవరైనా చేస్తారంటే చెప్పండి. నేను కూడా నేను ప్రతి చోట ఒకటే సార్, ధర్మం అనే చోట మనం డబ్బు ఖర్చు పెట్టకపోతే ధర్మం రాదు. ఏ ధర్మం నిలబడాలన్నా కూడా డబ్బు పెట్టాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, నేను ఇన్వెస్ట్ చేస్తా. నేను నాకున్న ఆస్తుల్లో నుంచి నేను పావుల భాగాన్ని డబ్బు రూపంలో పెట్టుబడి పెడతాను. నేను ఆదాయం కోసమే పెట్టుబడి పెడతా, నష్టం వస్తుందంటే నేను పెట్టుబడి పెట్టను. ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు గోవుల్ని పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు, నేను ఒక 5 లక్షలు పెట్టుబడి పెడతా, నేను ఐ విల్ బీ ద పార్ట్నర్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రతి ఒక్కడు ముందుకొచ్చి పెట్టకపోతే దేశం అభివృద్ధి చెందదు. ప్రభుత్వాలు ఏమి ఇన్వెస్ట్ చేయవు, నువ్వు చేయాల్సిందే. నువ్వు చేసే క్రమంలో నీకేం కావాలని ప్రభుత్వం అడుగుతుంది. నేను ఆడ స్థలం ఉంది, ఆ స్థలానికి నాకు రోడ్డు కావాలి, కాలువ కావాలి, నీళ్లు కావాలి, కరెంటు కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ నాకు మీరు ఏవైతే ఆవుల్ని సంరక్షించాలనుకుంటున్నారో. నా ప్రశ్న ఏంటంటే, బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు, ముస్లిం వాళ్ళకి అందకుండా చేయడమే, మనం వాళ్ళని కోసుకోవద్దని చెప్పలేము. ఒక వ్యవస్థను చట్టం ప్రకారం చట్టానికి లోబడి మనం ఉన్నప్పుడు చట్టంలో చట్టం ఏమైనా తీసుకురాగలుగుతామా? చట్టం ప్రభుత్వం అనుకుంటే చేసేయచ్చు. ఇప్పుడు గోవుని వధించడం నేరము అని ఇప్పుడు ప్రకటించి ఉంటే వాళ్ళ పని చేయలేరు కదా. ముస్లిం వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సింపుల్ సార్, దీనిలో నాది ఒక చిన్న లాజిక్ గా నేను చెప్తాను సార్. వాళ్ళ ఖురాన్లో ఆవు మాంసం తినొచ్చు అని చాలా మంది అన్నారు. వాళ్ళ దేవుని విభేదించే వాళ్ళను కొట్టి చంపండి అని ఉంది అన్నారు. ఈ రెండు నిజాలే అని అనుకుందాం. అంటే రకరకాల వాళ్ళ దాంట్లో ఉన్నాయని అన్ని నిజాలే అనుకుందాం. పోనీ అవన్నీ నిజంగా చట్ట ప్రకారంగా మనం చట్టం చేస్తే వాళ్ళు చేయగలరా? వాళ్ళ దాంట్లో కొట్టింది. ఇప్పుడు రేపు పొద్దున్న నేనే ఏదో ఒకటి అంట, వాళ్ళని కొట్టి చంపేస్తే చట్టం ఒప్పుకుంటుంది వాళ్ళను? నేను నా ఖురాన్లో ఉంది కాబట్టి నేను చంపేశానండి వాడిని అంటే మన భారత రాజ్యాంగం చట్ట ప్రకారంగా శిక్షిస్తుందా? శిక్షించదా? ఖచ్చితంగా. ఇది భారతదేశం కాబట్టి భారతీయ శిక్షిస్తుంది కదా. భారతీయ చట్టాల ప్రకారమే ఉండాలి. వాళ్ళు అనుకున్నటువంటి చట్టాలు ఇక్కడ కూడా మేమేమంటున్నాం, అయ్యా ఇప్పుడు ఆవుని తినద్దు అని మనం అందరం డిమాండ్ చేసినప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ రూపంలో ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇస్తూ మీరు ఆవుని జాతీయ జంతువుగానో లేదా దాన్ని కొయ్యకూడదు అని ఒక నిర్ణయాన్ని ప్రకటించండి. ఓకే, అట్లా చేసినట్టయితే అది నేరం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం కోసుకున్నా నేరం కాదు. నేరం కానప్పుడు వాళ్ళకి అందకుండా చేయడం తప్ప మనం ఏం చేయలేం. మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు. వాడెవడో డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, మీరు దాన్ని ఆపేసి మీరు కోసుకుంటున్నారు అని అనడం నేను దీన్ని ఉన్మాదమని అంటాను. నేను అటువంటి వాళ్ళని ఒప్పుకోను కూడా. వాడు డబ్బు పెట్టి కొనుక్కున్నాక అది వాని వస్తువు. దాంట్లో ఉన్న డీవియేషన్ ఏంది, ఒక లారీలోకి 4-5 పోవాలని ఒక రూల్ ఉంది. దాంట్లో 4-5 బదులు 20 ఎక్కించాడు. సో దట్ వాడి మీద కేసు వేయచ్చు, వాడి పెనాల్టీలు ఉంటాయి, వాడిని ఉరిశిక్ష చేయరు, జైలుకి పంపరు. అటువంటి వాటిలో మనం ఏదో ఇబ్బంది పెట్టగలం. కానీ తీసుకొస్తే అంతే, చట్టం చేయకపోతే మార్పు రాదు. మీరు చట్టం చేయకుండా అది ఉంది ఇది ఉంది అంటే కుదరదు. ఈ మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉంటాయి కానీ సమస్య పరిష్కారానికి లేవు. సమస్య పరిష్కారానికి చట్టం తప్ప వేరే ఏదీ లేదు. చట్టం చేయాలనుకుంటే చేద్దాం బట్టండి, వాళ్ళని కూడా అంగీకరిద్దాం, వాళ్ళని కూడా పార్టీగా పెట్టుకుందాం, తప్పేముంది. వాళ్ళు ఏం రారనడం లేదు. మనం చెప్పామంటే వాళ్ళు వింటారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. రేపు కోడిని మేము పూజిస్తాం, రేపు తినకూడదు అంటారు. దానికి మన అభిప్రాయం మనం చెప్పుకోవాలి, తప్పేం లేదు. మనకు ఎంత రైట్ ఉందో వాళ్ళకి అంతే రైట్ ఉంటుంది. ఆ రైట్ని ఎవరు తీసుకోకూడదు. ఇండియా ఈజ్ ద యునైటెడ్ ఇండియా కాబట్టి ఎవరి విశ్వాసాలను ఎవరి భావాలను మనం దెబ్బతీయకుండా మాట్లాడుకోవాలి. అదే గత 10 రోజుల కింద సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రతి సమస్యకు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, ఆ విధానాలు ప్రజలందరూ వర్గాలందరూ రావాలి అంటున్నారు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను గత 3 సంవత్సరాల నుంచి నేను ప్రతి అంశం మీద నేను అందరినీ అడుగుతున్నా, నాతో చర్చకు రండి, నాతో చర్చకు రండి, నా అభిప్రాయం తప్పైతే నాతో చర్చకు రండి, నా అభిప్రాయం రైట్ అయితే నాకు మద్దతు ఇవ్వండి, నా వెనక తిరగాకండి, నాకు మద్దతు ఇవ్వండి చాలు. గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చూశాను, మీ ఇంటర్వ్యూలు మీరు చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ మోడీ ఈజ్ ఏ కరప్షన్ పర్సన్, ఆయనంత అవినీతి పరుడు లేరు అని మీరు అన్న దాఖలాలు ఉన్నాయి.
ఎందుకు మీకు నిజంగా దాన్ని ఆరోపణ చేసేటప్పుడు అంత పెద్ద వ్యక్తి పైన అంటే ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం 10 సంవత్సరాలు పిఎంగా చేశారు, మళ్ళీ 3వ టర్మ్ కూడా ఆయన చేస్తున్నారు. ఆయన పరిపాలనలో ఆయన స్వార్థం గురించి చేసినట్టుగా ఆయన గురించి ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? ఫైల్ అయిన కేసు నంబర్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఈయన వచ్చిన తర్వాత ఈ దేశంలో స్వేచ్ఛ పోయింది, విధానాలు పనిచేయలేదు అనేది నగ్న సత్యం. ఎట్లా? ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాల మీద గతంలో, కాంగ్రెస్ అనే ఓడొద్దు, గతంలో ప్రభుత్వాల మీద ఈయన అవినీతి ఆరోపణలు చేసి ప్రభుత్వంలోకి వచ్చాడు. అది మీరు అంగీకరిస్తారా? ఎట్లా చేశాడు? ఈయన గత ప్రభుత్వాలన్నీ అవినీతిమయం, మొత్తం ఈ దేశాన్ని లూటీ చేశాయి. ఇది చూపియండి, ఇది చూపించండి. ఆవేశపడద్దు, వినండి. ఈయన ఆరోపణ చేసింది కదా, నిజమైందని ఈయన మాట్లాడి, జరిగిందని మాట్లాడారు. సార్ ఇక్కడ చాలా తేడా ఏంటంటే, మీరన్న విషయం నేషనల్ హెరాల్డ్ కేసులో 2001 18 ప్లస్ లేటెస్ట్ న్యూస్ కూడా ఉంది, వాళ్ళపైన ఆరోపణలు జరిగాయి. అది నిజమే కదా? ఈ రోజు నిన్నటి ఆరోపణలు అనేది నిన్న కూడా ఈడీ ఏం చెప్పింది? 142 కోట్లతో నిజమే వీళ్ళు చేసింది అవినీతి పని అని బయట పెట్టింది. దీన్ని అబద్ధం అంటారా మీరు? ఈడీ చెప్పింది కూడా తప్పంటారా? ఎవరు చెప్పినా అబద్ధం కాదు సార్. అబద్ధాన్ని ఇది అబద్ధమని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆరోపణ చేసిన వ్యక్తి కాదు, ఆరోపణ చేసిన వ్యక్తి నిరూపించుకోవాలి. ఈ ఎదుర్కొంటున్న వ్యక్తి తన నిజాయితీని నిరూపించుకునే హక్కు రెండు ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది, కోర్టు ఇచ్చింది. ఇక్కడ నేను అడుగుతున్నది, మోడీ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చే ముందు ఏ ఆరోపణలు, ఏ విధమైన ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణల మేరకు ఏ ఒక్కటైనా నిరూపించగలిగాడా? నేను గతంలో అన్నది ఏంది, హీ ఈజ్ ద బిగ్గెస్ట్ లయర్ ఇన్ ద వరల్డ్ అన్న. ఇప్పటికీ ఆ మాటకి నేను కట్టుబడే ఉన్నా. వారు చెప్పిన ఏ మాట అయినా సరే, ఆ మొదటి తూరి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన ఏ మాట నెరవేర్చారో మీరు చూపించగలరా? ఆధార్ గీదార్ జాదా నై అన్నాడు ఓ ఇంటర్వ్యూలో. నాకు అసలు హిందీ రాదు, నాకు ఆ పదం, ఆయన అన్న పదమే నా నోటికి వచ్చు. ఆధార్ గీదార్ జాదా నై అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ టైంలో అంటే, ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి 3 సిలిండర్లో 4 సిలిండర్లో ఇస్తాను అని అప్పుడు ఆధార్ అప్పుడే వచ్చింది. 2014లోనో ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధార్ తీసుకొచ్చింది. ఈయన ఆధార్ లేకుండా నేను సిలిండర్లు ఇస్తాను అని చెప్పాడు. ఈ రోజు ఆధార్ లేకుండా ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది? మళ్ళీ ఆధార్ గీదార్ జాదానయ్య అని ఆ రోజు ఎందుకన్నాడు? మళ్ళీ పోనీ ఆ మాట నెగ్గాలనుకున్న వ్యక్తి ఆధార్ తీసేసి ఇంకొక పదంతో ఇంకో పదాన్ని ఇంకో పదవి ఏమైనా తెచ్చాడా? ఆ రోజు నీ నోటితోనే ఆధార్ గీదార్ జాదానయ్య అన్నావు కదా, వేరే పేరుతోనైనా ఇంకో సిస్టమ్ని తీసుకొచ్చావా? తేలేదు. మళ్ళీ అది లై కాదా? ఆ సిస్టమ్ని కాంగ్రెస్ తెచ్చింది మంచి, చేసింది మంచి. ఈ రోజు అవినీతి అనే మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి నేను మోడీ అవినీతి పరుడు ఆరోపణలు చేశారు కదా. ఈ స్వతంత్రం ఈయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఏ ఒక్కరితో డిబేట్లో కూర్చున్నాడో చెప్పమనండి మోడీని. ఏ ప్రజలతో? ఆయన మంకీ బాత్ అని కూర్చొని ఇంటర్వ్యూ 1 గంట తర్వాత టెలికాస్ట్ చేయడం కాదు. నాతో రమ్మనండి మోడీని డిబేట్కు, నాతో రమ్మనండి. నేను మోడీని అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పలేకపోతే నా ఆస్తులు నేను మోడీకి ఇచ్చేసి వెళ్ళిపోతా. రమ్మనండి, మళ్ళీ మోడీ నాతో రమ్మనండి. ఈ రోజు వరకు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరితో కూడా ఈ ప్రధానమంత్రిగా డిబేట్ లో కూర్చోలేదు. మీరు ఎమోషనల్ అవుతున్నారు. నేను ఏమడిగాను, మోడీ గారి పైన మీరు కరప్షన్ పర్సన్ అని అన్నారు. మీరు ఇప్పటికీ అదే మాట మీదే ఉన్నాను నేను. మరి ఆరోపణ చేసేటప్పుడు ఆధారాలు కూడా ఉండాలి. అందుకే ఆరోపణలు అనే దాంట్లో డిఫరెన్స్ చాలా ఉన్నాయి సార్. నిరూపించుకునే హక్కులు మనోహర్ గారు, మీరు ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆయన మీద కేసు ఫైల్ అయినట్టు కానీ ఇప్పుడు కేసే ఫైల్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు మీరు మోడీ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటేనే అవుతున్నాయి. నేను ఇక్కడ ఏమంటున్నా సార్, ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అవ్వడం వద్దు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ కుంభకోణాలు జరిగాయి, ఈ కుంభకోణాలు జరిగాయి అన్నారు. అదే రాజకీయ నాయకులే ఈ పార్టీలోకి వచ్చారు అంటే పునీతులు అయిపోయినారా? ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, ఇంకొక పార్టీలో ఉన్న వాళ్ళు, ఇంకొక పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు బీజేపీలోకి వచ్చారు. మళ్ళీ అవినీతి ఏమైపోయింది? అవినీతి పనులు పడుకుంటున్నారు సార్. పడుకున్నారు అంటే వాళ్ళకెందుకు ఈ రోజు కూడా శిక్షలు పడలేదు? వాళ్ళ ఆస్తులని ఏమైనాయి? వాళ్ళ ఆస్తులు ఆ రోజు మోడీ గారు ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానన్నారు అని చాలా మంది రాజకీయ నాయకులు అన్నారు. నేనైతే వినలేదు. ప్రతి ఒక్కరు అకౌంట్లో వేస్తారన్నారు అనేది విన్నా. నాకేంటి, నోట్లు రద్దు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు అకౌంట్లో వేస్తారన్నారు అన్నది మాత్రం విన్నా. అది ఎంత అనేది నాకు గుర్తులేదు. నోట్ల రద్దు దేని గురించి జరిగిందో మీకు ఐడియా ఉందా? దొంగ నోట్లు అప్పుడు ఎక్కువ దేశంలోకి వచ్చాయి కాబట్టి వాటిని రద్దు చేసే దానికోసం వేస్తారు సార్. కొన్ని నిర్ణయాలు మోడీ తీసుకునే చాలా అద్భుతం. నేను మోడీ గారిని అన్ని అంశాలను వ్యతిరేకియను, కొన్ని అంశాలను నేను విభేదిస్తాను. నియంతృత్వాన్ని నేను వ్యతిరేకం. మోడీ ఈజ్ ఏ హిట్, ఆయన ఒక నియంత. ఆ నియంతృత్వానికి నేను వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యం. ఈ 70 సంవత్సరాల పరిపాలనలో ఎవరి పరిపాలన చక్కగా ఉంది, ఎవరు కరెక్ట్ అంటారు? ఈయన నియంత.
మోడీ గారు నియంత అని మీరు అంటున్నారు. ఈ 75 సంవత్సరాల పరిపాలనలో మరి ఎవరు చక్కటి పరిపాలన అందించారు ఈ దేశానికి? ఆ ప్రధానమంత్రి ఎవరు? నేను పివి నరసింహారావు అంటాను, మన్మోహన్ సింగ్ అంటాను, డౌటే అవసరం లేదు. ఈ దేశంలో ఈ రోజు మీరు కానీ నేను కానీ ఇంకోటి కానీ మాట్లాడుతున్నారు అంటే కేవలం సమాచార హక్కు చట్టం అనేది రాకపోయి ఉంటే ఈ దేశంలో ఎవరికి స్వతంత్రం ఉన్నట్టు కాదు. స్వతంత్రం వచ్చింది 1947 అంటారు, కాదు 2005 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం తేవడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్న పౌరులకు అన్ని రకాల సమాచారాలు తెలుసుకుని ఎక్కువ వచ్చింది. దాన్ని తొక్కిపెట్టున్నది ఎవరు? ఈ రోజుకి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ అడగండి, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని రకాల అధికారాలు ఇచ్చారు కాబట్టి ఆరోపణలు చేశారు, ఒక్కటి నిరూపించలేకపోయారు. ఎవరు ఆరోపణలు చేసింది? ఆనాటి బీజేపీ ప్రభుత్వమే. ఈ రోజు వరకు వాళ్ళకి ఎవరికి శిక్షలు పడలేదు. 2G స్పెక్ట్రమ్ కేసు అన్నారు, నిర్దోషులు అన్నారు. ఎక్కడ ఏం జరిగింది? నిర్దోషం చేయలేదు. లేదా ఇప్పటివరకు శిక్ష లేదు, కేసు కొట్టేశారు. కేసులు వాళ్ళు ఫైల్ చేశారు, వాళ్ళు జైలు శిక్షలు అనుభవించారు. జైలు శిక్షలు కాదు, రిమాండ్ ఖైదీ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు అంతే, వాళ్ళకు శిక్షలు పడలేదు, ఆ కేసులు కొట్టివేయబడ్డాయి, ఆ కేసులు లేవు. ఆనాటి కాలం ఫైల్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ విధంగా ఇదొక లాజిక్. ఆ రోజు కేసులు ఫైల్ చేసింది బీజేపీ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉండింది కాబట్టి అప్పుడున్న ప్రభుత్వాలే వాళ్ళ మీద కేసు ఫైల్ చేశాయి. దాన్ని బూచిగా చూపించింది బీజేపీ. నేను బీజేపీలో 2 రకాల బీజేపీలు ఉన్నాయంటాను. అద్వానీ బీజేపీ ఇస్ డిఫరెంట్, మోడీ బీజేపీ ఇస్ డిఫరెంట్. నేను మోడీ బీజేపీని ఒప్పుకోను, అద్వానీ గారి బీజేపీని ఒప్పుకుంటాను. నాకు మోడీ మీద వ్యతిరేకత ఎందుకుందంటే అవసరం ఉన్న ఒక మాట, అవసరం అయిపోయినాక ఒక మాట అనేది నేను ఆయనలో గమనించాను. సో దట్ నేను ఇష్టపడను. మీ అభిప్రాయంలో కాంగ్రెస్ కరెక్ట్ అంటారు మీరు? ఖచ్చితంగా కరెక్ట్ అంటారు. వాళ్ళు తీసుకొచ్చిన పరిపాలనలో భాగంగా కొన్ని తప్పులు వాళ్ళు చేసి ఉన్నారు. కానీ సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకు తీసుకొచ్చిన ఒక వెపన్. ఆ వెపన్ ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించగలుగుతున్నాడు. ప్రశ్నించాలి అంటే ఆధారాలు లేకుండా ప్రశ్నించలేరు. ఈ రోజు నేను ఇంత బలంగా కూర్చొని నా మీద ఏ విధమైన రాయి కూడా పడకుండా నేను కూర్చోగలిగానంటే ఎవ్రీ ఎవిడెన్స్ ఐఎమ్ హ్యావింగ్. నేను మోడీ గారి మీద ఆరోపణ చేశాను కానీ నేను ఫిర్యాదులు చేయలేదు. ఎందుకంటే ఆరోపణలో నిరూపించుకోవచ్చు. వారు ఎక్కడ ఎవరితోనూ ముందుకు రారు, వారు ఎవరితోనూ డిబేట్ చేయరు. ఈ బీజేపీ గవర్నమెంట్లో ఏ ముఖ్యమంత్రి కానీ లేదా ఏ మంత్రి కానీ ముఖాముఖిలో ఏ మీడియాతో కూర్చున్నారో చెప్పండి నాకు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, మీరు ఆయన పిలవని సాక్షిలో కూడా ఆయన కూర్చుంటాడు, ఓపెన్ ఫ్రీగా జవాబులు చెప్తాడు. మీకు అవసరం లేదు. మోడీ గారు ఏ మీడియాలోకి వచ్చి చెప్తారు చెప్పండి చూద్దాం. మళ్ళీ మీకు బీజేపీ అంటేనే ద్వేషమా, మోడీ అంటే ద్వేషమా? నాకు బీజేపీ అంటే ద్వేషం కాదు, నేను బీజేపీని ఆహ్వానిస్తా, ఓకే, నేను మోడీని వ్యతిరేకిస్తా. కారణం ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్ పర్సన్ అంటాను. ఇక్కడ ఏమో ముస్లింలు అంటాడు, అది ఇది అని మాట్లాడతాడు. మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంఐఎం ఇక్కడే ఉంది. ఆయన ఎన్ని మాట్లాడినా ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు లేవు. ఎందుకు లేవు? ఏదో జైలుకి వెళ్ళాడు ఆయన, జైలుకి వెళ్ళాడు ఆయన ఏమన్నా? ఆయన గతంలో ఒక మాట వివాదాస్పద వ్యాఖ్యలు చాలా మాట్లాడాడు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే సంగారెడ్డి జిల్లా జైల్లో 2 అన్నదమ్ములు కూడా వాళ్ళు జైల్లో ఉండొచ్చిన వాళ్లే గతంలో. ఇదే ఏ కేసులో? ఒక దేశ వ్యతిరేకమైనటువంటి, ఎప్పుడు? ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్, సారీ. తమ్ముడు వెళ్ళాడు కానీ అన్న వెళ్ళలేదు. మాట్లాడింది అన్న. ఇద్దరు వెళ్ళారు. అన్న వెళ్ళాడు, అన్న వెళ్ళలేదు, తమ్ముడు వెళ్ళాడు. ఇక్కడ మేమంటున్నది ఈ దేశంలో ఎవరిని ప్రశ్నించినా ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ లో రైడింగ్ జరుగుతాయి. మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు జరగడం లేదు? ఎవరి మీద? వాళ్ళ మీద, అసౌద్దీన్ ఓవైసీ వాళ్ళ మీద జరుగుతుంది. వాళ్ళ జరుగుతాయని అంటున్నారు. అంటే వాళ్ళకి, అంటే వాళ్ళు ఇప్పటి వరకు చేయలేదంటే వాళ్ళు నీతివంతులనే కదా. అంటే ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు నీతివంతులని? మోడీ గారే కదా ఇచ్చింది. నేను బీజేపీని ఏమంటా తెలుసా, బీజేపీ కమ్ ఎంఐఎం వీళ్ళిద్దరూ ఒకటే కాదు, నేను ఒకటే అని అంటాను. ఎందుకంటే బీజేపీ అని అంటున్నారు, మోడీ ఎంఐఎం ఇద్దరు ఒకటే. చూపిస్తారా మీరు? ఏది? ఎందుకని ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకని ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా మాట్లాడాడు ఆయన నీతివంతుడా? మీరు ఏమంటున్నారు అంటే, సరే మీకు చాలా విషయ పరిజ్ఞానం ఉండొచ్చు, అవగాహన ఉండొచ్చు, కాదనం, అది మీ స్వేచ్ఛ, మీరు మాట్లాడుతారు. కానీ బీజేపీ మోడీ ఒక్కడే అన్న యొక్క ఈ పదం వెనకాల చాలా పెద్ద విశ్లేషణ చేయాల్సి వస్తుంది. తర్వాత ఖచ్చితంగా జరగడం ఆధారం ఏంది? ఎంతో మంది దాంతో చర్చించారు సార్, నాతోనే కాదు, ఎవరెవరో మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, అరే వాళ్ళిద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉంది. ఎవరు చెప్పారు? అది ప్రజలే చాలా మంది అంటున్నారు. ఎందుకు ఈవెన్ ముస్లింసే అంటారు. అన్న మాకు వసావుద్దీన్ ఆయన మాకు హెడ్ మనోహర్ గారు మనము కెమెరా ముందు మాట్లాడుతాం. అవును, ఆరోపణ మీరు చేశారు, అవును, నేను ప్రశ్న అడిగాను, మీ దగ్గర ఆధారం ఏముంది అని. సార్ ఆధారం నేను ప్రజల్లో కూర్చున్నప్పుడు ప్రజలే నాతో చెప్పినారు. నేను ముస్లిం వ్యక్తులతో కూర్చున్నా, వాళ్ళే అన్నారు, అన్న మేము ఎవరు ఆయన నమ్మమన్నా, గతంలో ఆయన మీద మాకు విశ్వాసం ఉండింది, ఈ 10 ఏళ్లలో మేము ఆయన చూసాము, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయో ఈయనపై ఓట్లు చీలుస్తున్నాడు, చీలుస్తూ బీజేపీకి ఫేవర్ చేస్తున్నాడు, ఆయన దొంగని మా వాళ్ళందరూ ఒప్పేసుకున్నారనా, ఎవరు వచ్చినా ఈ రోజు అసౌద్దీన్ ఓవైసీకి విలువ ఇవ్వడం లేదు అని మా ఊర్లలో ఉన్న సాహిబులే చెప్తున్నారు.
అక్కడ ఉన్న నాకు చాలా మంది ముస్లిమ్స్ తో క్రిస్టియన్స్ అనే మాట్లాడుతూ ఉంటాం. మీ దగ్గర ఉన్న బలమైన ఆధారం ఏంది? మోడీ అంటే ఆధారాలు ఒకటే సార్. ఇక్కడ మేమేమంటున్నాం, ఆయన ఎన్నో రకాలు మాట్లాడాడు, ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఈ పాత బస్తీలో ఎవడు కరెంటు బిల్లు కట్టాడంట, ఇంకా రకరకాలన్నీ జరుగుతాయి. వేరే అంశం, అది వేరే అంశం. వేరే అంశం ఎందుకైతే సార్, ఈ దేశంలో లేదా పాత బస్తీ? సార్ ఇప్పుడు పాత బస్తీ విషయం వేరు, కరెంటు బిల్లుల విషయం వేరు. ఎంఐఎం మోడీ ఒకటే అని మీరు అన్నారు ఇప్పుడు ఒక వర్డ్. అది సత్యం సార్. అంటే అది సత్యం. ఎక్కడైతే మోడీ కష్టం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఏ ఎన్నికల్లో అయినా, ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా, పలాని చోట కష్టం ఉంది అన్న చోట నేనున్నా. నీకు అన్నాదమ్ములు వాళ్ళిద్దరు, మోడీ అని అసావుద్దీన్ ఓవైసీ. మోడీ అన్న అయితే నా తమ్ముడు. ఆయనకి ఏ కష్టం వచ్చినా భాయ్ ఐఆమ్ హియర్ అని పోయి నిలబడతాడు. ఈ మాటకు మీరు కట్టుబడి ఉంటారా? తర్వాత నేను ఎప్పటికైనా నేను అన్నమాట అడిగిపోతుంది పక్క. ఖచ్చితంగా మోడీ అసదుద్దీన్ అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములని ఈ మాట అన్నదమ్ములుగా ఉన్నారు వాళ్ళిద్దరు. నేను నీకున్నా ఇవన్నీ చీకటి ఒప్పందాలు బయటికి కనపడవు. అందుకే డిబేట్కి రావాలి సార్. ఇప్పుడు అసావుద్దీన్ ఓవైసీ అయినా మీడియా ముందుకు వస్తాడా? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఓ ప్రెస్ మీట్ పెట్టమన్నాం అనుకోండి, ఏ అంశం మీద మీరు గంట సేపు ఎన్ని అడుగుతారో అడగండి అన్ని చెప్తానంటాడు. అదే అసావుద్దీన్ ఓవైసీ మీడియా ముందుకు రమ్మనండి, అదే మోడీ గారిని కానీ మీడియా ముందుకు రమ్మనండి, మాట్లాడదాం. ఎవరు వస్తారో రమ్మనండి. వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో కూర్చోవడం కాదు. ధైర్యం ఉన్న లీడర్ అన్నప్పుడు ఏంటి, నా దృష్టిలో రాహుల్ గాంధీ డైర్. ఆయన తప్పు చెప్తాడా ఒప్పు చెప్తాడా, మీరు అడిగే ప్రశ్నలకు రాంగా రైటా అనేది నాకు సంబంధం లే. ముందొచ్చి కూర్చున్నాడా లేదా, నేను ఆ డైర్నెస్తోనే వచ్చాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నిజాలు ఉండకపోవచ్చు, నేను చెప్పినట్టు రైట్ కాకపోవచ్చు, కానీ నాలాగా కూర్చునేవాడు ఎవరు రాలేదే. అటువంటిప్పుడు మిగతా సన్నాసులతో నాకే భయం లేదు. మనోహర్ గారు, రాహుల్ గాంధీ మీ విషయంలో కరెక్ట్ అని మీ వ్యక్తిగతంగా మీరు నమ్మొచ్చు. హీఈస్ ఏ డైర్ పర్సన్, హీఈస్ నాట్ కరెక్ట్. అతను 100 ప్రశ్నలు మీరు అడిగిండొచ్చు సార్, 99 కరెక్ట్ చెప్పి ఒక్కటి తప్పు చెప్పినా ఆ ఒక్కదాన్ని పట్టుకొని ట్రోల్ చేసే గ్యాంగ్ ఈ బీజేపీ. వినండి, అట్లా మీరు ఆరోపణ చేయకూడదు. నేను చేస్తా, దానికి కట్టుబడి ఉన్నా, దానికి కట్టుబడి ఉన్నా. వినండి మనోహర్ గారు, మీ వ్యక్తిగత ఇష్టం అయి ఉండొచ్చు, మీ వ్యక్తిగతంగా వాళ్ళంటే ఇష్టం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంది, ఉంది. అయితే మీరు కాంగ్రెస్ వాది కూడా అయి ఉండొచ్చు, మీ వాదనల ప్రకారం చూస్తూ ఉంటే తప్పులేదు, మీ స్వేచ్ఛ అది. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా అనేక మార్పులు ఈ దేశంలో సంభవించాయా లేదా, ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే ఈ 10 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల మార్పులు రాలేదా? ఏడొచ్చినాయి అంటే ఎక్కడ రాలేదు? ఏమి లేవు చెప్పండి. 70 సంవత్సరాల్లో అంటే మనకు లైట్లు లేవా, నీళ్లు లేవా, రోడ్లు లేవా? అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ ఈ లేదు ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని అసంబద్ధమైన నిర్ణయాల వల్ల, వినండి మొత్తం వినాలి, మాట్లాడినప్పుడు నేను విన్నా కదా, అసంబద్ధ నిర్ణయాల వల్ల, ఒప్పందాల వల్ల ఈ దేశం ఆర్థికంగా చిన్నాభిన్నం అవ్వడానికి అనేక తార్కాణాలు గత ప్రభుత్వాల వల్ల జరిగాయి అని చరిత్ర చెప్తుంది, ఆధారాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1965 డిసెంబర్ 5కు ఈ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉంటే ఈరోజు మీరు ఏదైతే నిన్న పెహల్గాంలో కావచ్చు, అంతకుముందు ఉరీలో కావచ్చు, అనేక దాడులు మన పైన జరుగుతున్న దానికి వెనక ఒక బలమైన కారణం, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే శక్తులు పెంచి పోషించేందుకు మన శత్రు దేశమైన పాకిస్తాన్ చాలామందిని ఉసిగొల్పుతూ ఉంది. అట్లా ఉసిగొల్పిన ప్రాంతమే జమ్మూ కాశ్మీర్. ఆర్టికల్ 370 లేకముందు ఒక ప్రత్యేక దేశంగా ఉంది. ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశ ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ల ద్వారా వచ్చేటువంటి అనేక లాభాల్ని వాళ్ళు పొందుతూ ఈ దేశంలో ఉంటూ ప్రత్యేక పార్లమెంటు, ప్రత్యేక జెండా ఒకటి ఉండేది. తెలుసా మీకు? ఇది ఎవరి ద్వారా జరిగింది? గత ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళ సౌలభ్యం గురించి చేసిన, స్వార్థం గురించి చేసినటువంటిది అన్న విషయాన్ని మీరు కాదంటారా? ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అది జరిగింది. ఎట్లా జరుగుతుంది? ఆనాటి పరిస్థితులు, ఆనాటికి ఇప్పుడు నెహ్రూ ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడం, ఒక టీం ఉంది. ఎస్, వినండి, మరి నెహ్రూ ఒక్కడే ఉండు టీం ఉన్నప్పుడు 13 ఓట్లు వచ్చిన వ్యక్తి ఏమో ఈ దేశానికి ఏమీ కాలేకపోయాడు. 0 ఓట్లతో ఉన్న వ్యక్తి నెహ్రూ ఏమో ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన కొత్తల్లోనే ఈ భారతదేశానికి విద్యాశాఖ మంత్రులు కూడా ఎవరయ్యారో చరిత్ర దాయలేని విషయం, ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు విద్యా వ్యవస్థ కానీ, ఆలోచన వ్యవస్థ కానీ ఈరోజు మార్పులు జరిగి ఈ చిన్న భిన్నాలకు కానీ, ఈ అనేకమైన విధ్వంసాలకు కానీ కారణమైనటువంటి అంశాలు వాళ్ళ చేతుల్లో ఉండి కూడా అదుపు చేయలేక ఎందుకు స్వేచ్ఛనిచ్చి దేశంపై వదిలేశారు. మన భారతదేశం ఏమైనా సత్రమా? ఖచ్చితంగా కాదు. ఏ మతం వాళ్ళకు కాదు, ఏ మతం వాళ్ళకు కూడా కాదు, హిందువులకు కూడా కాదు. ఎస్, కాదు కదా. ఇదే నెహ్రూ గారు
మనకు గడ్డి కూడా మొలవదు అని చెప్పి ఆ స్థలాన్ని అప్పనంగా రాసిచ్చి పనికిరాని స్థలంగా చిత్రీకరించిన స్థలమే లడాక్, పిఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక దేశంగా ప్రకటించడానికి రచించిన ప్రణాళిక. మీరంటున్నారు ఈ దేశంలో నీళ్లు లేవా, కరెంటు లేవా? నీళ్లు కరెంటు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఎక్కడైనా ఉంటాయి. అవి వీళ్ళున్నప్పుడున్నా అందరికీ ఉన్నాయి, లభించాయి. అది కాదు, ఈ దేశం ఆర్థికంగా చితికిపోవడానికి జరిగిన అనేక సందర్భాలు ఎవరి ద్వారా ఉత్పన్నమయ్యాయి అనే విషయాన్ని మీరు కాదంటారా? నేను ఖచ్చితంగా కొన్నిట్లో మీరు చెప్పేదంటే విభేదిస్తాను, గ్యారంటీ. అన్ని అంశాల్లోనూ ప్రతి వ్యక్తి తీసుకునే నిర్ణయాల్లోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని మంచి జరిగిండొచ్చు, అనుకున్నది జరగచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు. మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం సార్ పాకిస్తాన్తో, ఓడిపోయామని చెప్పి ఫిక్సింగ్ అయిపోయింది అంటామా? అంటే పాకిస్తాన్తో ఆడిన ప్రతిదీ గెలవాలంటే కుదరదు. అట్లా ప్రతి నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో అన్ని అనుకున్నట్టు జరగకపోవచ్చు. వారి యొక్క నిర్ణయాలు, నెహ్రూ గారు ఆ రోజు తీసుకునే నిర్ణయాలకు ఫలితాలు రాకుండా పోయిండొచ్చు. ఇప్పుడు నేనైతే చాలా డిబేట్లు అడిగాను. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని లేదు నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి సార్. ఫలితాలు అయితే ఎక్కడా రాలేదండి. ఇప్పుడు నేను కూడా ఒకటి అడగాలి సార్. మీరు ఏమన్నారంటే గత ప్రభుత్వాలు అన్ని మంచివే, వాళ్ళు ఉన్నప్పుడు లేవా, వీళ్ళు ఉన్న నేను ఎందుకు అడుగుతున్నా అంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్థికంగా కానీ అనేక రంగాలలో చాలా పెద్ద సార్. ఇప్పుడు మీరు నేను ఒక్కటే ప్రశ్న వేసుకుందాం సార్. ఈ మార్పు ఎక్కడి నుంచి కన్క్లూడ్ చేయండి, ఇప్పుడు ఈ విషయం చెప్పండి. గత ప్రభుత్వాలు మంచివి అని మీరు అన్నారు కదా, చరిత్ర దాయలేని నిజాలు కూడా మన దగ్గర ఉన్నాయి. చరిత్ర అనే పదంలో ఒకటి సార్, గడిచిన 70 సంవత్సరాల 65 సంవత్సరాల పరిపాలన వైఫల్యమే నేడు జరుగుతున్న విధ్వంసాలు అంటాను. నేను కాదని అంటాను. ఎట్లా? ఆనాటి కాలంలో ఆనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు తీసుకునే నిర్ణయాలే తప్ప ఈ రోజు మనకు జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, ఈ రోజు మనం పెద్ద ఫైల్ మాలం అయిపోయినామని చెప్పి ఇప్పుడు దాన్ని విభేదిస్తున్నాం. అప్పటికి మనం విభేదిస్తున్నామంటే మన తల్లిదండ్రులందరినీ కూడా మనం అవమానించినట్టే కదా. ఆనాటి కాలంలో వాళ్ళందరూ గమనం అయిపోయారు కదా, మళ్ళీ దాన్ని మన తల్లిదండ్రులు మనం అవమానించుకుందామా? అంటే మనము లక్షల మంది యోధులను స్వతంత్రం రావడానికి పోగొట్టుకున్నది వీళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాల గురించా మీరు అంటున్నది? అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళను అగౌరవపరిచినట్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు లేదండి. ఎట్లా సమర్థిస్తారండి? అది అవమానించినట్టే. ఎట్లా సమర్థిస్తారండి? ఎందుకు సమర్థించకూడదు? జరిగిందండి ఈ దేశంలో. ఈ దేశంలో 3 సింహభాగాలు ఉంటాయి. ఒకటి రైల్వే ఉంటుంది, ఒకటి డిఫెన్స్ ఉంటుంది, ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ ఆర్బీఐ ఉంటుంది. ఓకే, భారత ఆర్థిక వ్యవస్థ నుంచి మన ప్రజాస్వామ్యాన్ని నడిపించాలి అంటే ఈ దేశానికి ఆర్థిక శక్తి చాలా అవసరం. ఓకే, అంటే మనకు ఉన్నటువంటి వెసులుబాట్ల పనుల ద్వారా మనం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాం. అలాంటి డిఫెన్స్ ను కూడా మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడానికి ఒక యుద్ధం వస్తుంటే పెట్టుబడులు పెడతారా? ఒక ప్రాంతంలో దేశంలో ఒక మూల అల్లలు జరుగుతున్నాయంటే కొత్త కంపెనీలు, కొత్త ఎదుగుదల వస్తుందా? చెప్పండి, వస్తుందా? ఇలాంటి అనేకమైన విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విషయాలు జరిపినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వాలు, గతంలో ప్రభుత్వాలు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిందని నేను అంటున్నాను. మోడీ ప్రభుత్వం కూడా జరిగిందని నేను అంటాను. ఇక్కడ నాకు కావాల్సింది ఒకటే సార్, ఇప్పుడు మోడీ గారు ఉన్నాగా మళ్ళీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కడ లేదండి. ఎందుకు జరగలేదు సార్? మనకేం బాంబేలో జరిగింది, ఎప్పుడు జరిగింది? ఏది జరిగింది? ఒకటి అన్నట్టు తీవ్రవాదులు ఒకటి చేశారు కదా, ఏది? బాంబేలో, గుజరాత్లో జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? గుజరాత్లో జరిగినప్పుడు తీవ్రవాదులు ఏదో చేశారు కదా, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? నరేంద్ర మోడీనా లేక వేరే వాళ్ళు ఉన్నారు? అంటే ఏ సంవత్సరం చెప్పండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోద్రా అనేది ఒకటి జరిగింది. నరేంద్ర మోదీ గారు 1967 నుంచి 71 మధ్యకాలంలో జనసంఘ్ పరివార్ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘ్ పరివార్ ద్వారా ఆయన దీనిలో ప్రవేశించాడు. ఫస్ట్ టైం రాష్ట్ర అధికారిక సెక్రటరీ హోదాలో ఆయన ముఖ్యమంత్రిగా, గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉండగానే గోద్రా అల్లర్లు జరిగాయా, జరగలేదా? మళ్ళీ దానికి ఏం చెప్తారు? అప్పటికి అది ఆయన వైఫల్యమా? అప్పుడు మోడీ గారి వైఫల్యం కింద మీరు అంగీకరిస్తారా? నేను ఎందుకు అంగీకరిస్తా? మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగినప్పుడు వాళ్ళది వైఫల్యం అని మీరు ఎట్లా చెప్తారు? చెప్పేది అంటే ఎక్కడ ఏది జరిగినా వీళ్ళకే బాధ్యులనా? మనోహర్ గారు వినండి, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అనుసరించి అధికారణ జరిగేటప్పుడు జరిగేదాన్ని యావత్ దేశం మొయ్యాల్సి వస్తుంది. ఆయన ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలను అంతకుముందు ప్రభుత్వాలు పన్న కుట్రలో అయ్యి ఉండొచ్చు. దాన్ని ఆ లోకల్ అక్కడ ఉండేదానికి మనం ఆపాదించాలి. నేనేమంటున్నానంటే, నేను ఒక 2 క్వశ్చన్లు అడిగాను. గతంలో అనేక వీడియోలలో మీరు చెప్పిన విధానాలలో మోడీ గారి మీద మీరు ఆరోపణలు చేశారు, ఆధారాలు ఉన్నాయి అన్నాను. దానికి మీరు ఏం ప్రశ్న చెప్పారు, సమాధానం చెప్పారు? డిబేట్ డిబేట్ కాదండి, వినండి. నేను ఒక కామన్ మ్యాన్ కదా, ఆయన ప్రతి ఒక్కరితో కామన్ గా వినండి.
కంప్లీట్ అవ్వండి. అయితే మీరేమన్నారంటే మోడీ ఎంఐఎం వాళ్ళు అన్నదమ్ములు అంటున్నారు. అవును, పాత బస్తీ స్టోరీ చెప్తున్నారు, అవును, ఓల్డ్ సిటీ స్టోరీ చెప్తున్నారు. అవును, రైట్. నేను కట్టుబడే ఉన్నా మాటకు, నేను ఆ మాట కట్టుబడే ఉన్నా. నేనేమంటున్నా అంటే మీరు ఈ రోజే కాదు సార్, గతంలో కూడా చెప్పాను. రాహుల్ గాంధీని మీరు మెచ్చుకున్నప్పుడు నేనేమంటున్నాను, సరే వ్యక్తిగత విషయం మీకు అయ్యి ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఇష్టం, ఏదైనా వ్యక్తిగతమే, మోడీ అయినా వ్యక్తిగతమే, రాహుల్ గాంధీ అయినా వ్యక్తిగతమే. వినండి, అంటే ఒక దేశ ప్రధాని 10 సంవత్సరాలుగా చాలా సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ఈ దేశంలో అనేక పెట్టుబడులకు, అనేక ఆవిష్కరణలకు, అనేకమైనటువంటి విషయాలపైన వారు ఈరోజు సమర్థమైన పట్టు తీసుకొచ్చారు. నాకు దీంట్లో ఇంట్రెస్ట్. వినండి 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 సార్, వినండి. నేను గతంలో జరిగిన వైఫల్యాల గురించి చెబుతూనే మోడీ గారి హ్యాండ్లో జరిగిన అభివృద్ధి గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేమంటాను, రాహుల్ గాంధీ మంచోడు కాదని నేను విభేదించలే, అయి ఉండొచ్చు నీ వ్యక్తిగత విషయం. అంటే ప్రధాన మంత్రి గారి పైన, మోడీ గారి పైన మీరు చేసిన ఆరోపణలకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రశ్న మిమ్మల్ని అడిగాను. అందుకే సార్ నేనేమంటున్నా, కొన్ని ఆధారాలు అనేటివి కొన్ని ఆర్టీఐల ద్వారా సమాచారం రాబడలేదు. కేంద్ర ప్రభుత్వానికి పెట్టుకున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుకున్నా, ఇది కాన్ఫిడెన్షియల్ అనే ఒక వర్డ్స్ పెట్టి ఇవ్వడం లేదు. దేశ సమగ్రత అంటున్నారు. ఇక్కడ దేశ రక్షణ శాఖ తప్ప మిగతా వాటి ఇవ్వకూడదు. రక్షణ శాఖ ఇవ్వకూడదు తప్ప మిగతాటిని ఇవ్వచ్చు, కానీ కొన్ని ఇవ్వట్లేదు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఈ దేశంని పాలించక ముందు, అంటే పాలించినంత కాలం ఈ దేశ అప్పెంత, ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం అప్పెంత, అభివృద్ధి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి, ఎంత భూమి దేశం ఈ భారతదేశ ప్రభుత్వం అధీనంలో ఉండింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎంత ప్రైవేటైజేషన్ ఉంది, ఎన్ని అమ్మారు, వీటి మీద డిబేట్ కూర్చుందాం. మీరు కూర్చుంటారా, మోడీ గారు కూర్చుంటారా నాతో? దీని మీద రమ్మనండి. ప్రతి అంశం మీద ఆయన నాకు ఓనర్ కాదు కదా. అంటే మీరు ప్రశ్నను దాటవేస్తున్నారు. నేను దాటవేయలేదు సార్, నేను కరెక్ట్, నేనేమంటున్నా, నాకు ఎవరు ఓనర్ కాదు సార్. ఐ ఆమ్ ద పార్ట్నర్ ఆఫ్ ఇండియా, ఐ ఆమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ టు మీ. ఆయన రెస్పాన్సిబుల్ గా లేడు. ఎవరు? మోడీ గారు రెస్పాన్సిబుల్. అందుకే ప్రజలతో ఎవరితో మాట్లాడు ఆయన, ఎవరితో మాట్లాడు. ఈ 13 సంవత్సరాల్లో లేదా 12 సంవత్సరాల్లో ఏ ప్రజలతో ఏ సందర్భంలో మాట్లాడారు చెప్పండి. మంకీ బాత్ అని పెడతాడు, ఆయన కార్యకర్తలతో కూర్చుంటాడు, ఆయన ఏ ప్రశ్న అడగాల, ఏది అడగకూడదు అన్ని రికార్డెడ్ అయిన తర్వాత టెలికాస్ట్. పబ్లిక్ గా మీటింగ్ కి రమ్మనండి, ముఖాముఖి, ప్రజలతో ముఖాముఖి. నేను అలా ముఖాముఖి చూసిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రేవంత్ రెడ్డి గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, ఎంతో మంది ఇతర నాయకుల్ని చూశాను. నేను కాంగ్రెస్ నాయకులని చెప్పట్లేదు, రాహుల్ గాంధీని చూశాను. ఒక ఇన్స్టిట్యూట్ లో కూర్చొని మాట్లాడడం, ముఖాముఖిగా మాట్లాడారు. మోడీ గారు ఇప్పటి వరకు అట్లా చేశాడా? If he is a leader, he should come directly to the people and have an interaction with the people directly. అతను కాదంటాను. మనోహర్ గారు, సరే మీ అభిప్రాయాన్ని మీరు మొండిగా వితండవాదంగా నిజమే కదా అది. వినండి సార్, నేను చెప్పేది వినండి. మీరు మొండిగా వితండవాదంగా మాట్లాడితే నిజం అబద్ధం అయిపోతుంది. గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ప్రజలతో అట్లా మమేకం కాలేదా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడలేదా? పివి నరసింహారావు గారు మాట్లాడలేదా? ఒక దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు వాళ్ళకున్న సర్కమ్ రూల్స్ ప్రకారం, వాళ్ళకున్న సెక్యూరిటీ రీజన్స్ ప్రకారము అవ్వాల్సిన ప్రతి చోట అవుతారు, అవ్వలేని చోట. గతంలో ఉన్న ప్రధానమంత్రులు ముఖాముఖిగా మీడియాతో కూర్చున్నప్పుడు ఏమంటున్నా సార్, వీరు కూర్చున్నారా? రెడ్ ఫోర్ట్ పైన, ఎర్రకోట పైన అనేక సందర్భాల్లో జెండావిష్కరణ జరిగేటప్పుడు మనకు 1947 ఆగస్ట్ ఏదైతే ఉందో, మనకు ఫ్లాగ్ హాస్టింగ్ ఉందో, మనకు స్వతంత్ర దినోత్సవం ఉందో, ఆ రోజున ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా బుల్లెట్ ప్రూఫ్ రూమ్స్ తో అక్కడ అవైలబుల్ ఉన్నారు. ఒక్క మోడీ గారు మాత్రమే అట్లాంటివి ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తా మీరు చూడండి. ఎందుకంటే ఆయన ప్రజల లోపలికి వెళ్తాడు. ఇక్కడ అనేక సందర్భాల రోడ్ షోలలో కూడా కేరళ లాంటి, అది కేరళ అయితే చాలా పెద్ద పెద్ద PFI లాంటి సంస్థలు నెలకొల్పి మోడీ లాంటి వాళ్ళు వస్తే ఇచ్చేద్దాం అన్నటువంటి ఆలోచన ఉన్న ఆ ప్రాంతంలో కూడా నడుచుకుంటూ వెళ్ళి జనాలకు ఆయన హావభావాలని చూపించాడు. ఇది రాంగలేను సార్, దీన్ని నేను ఏకీపించలేను. అకస్మాత్తుగా వచ్చేదాన్ని నేను మీకు చూపిస్తాను. నేనేమంటున్నా, అకస్మాత్తుగా వచ్చేదాన్ని ప్రజల్లోకి వెళ్ళడం, ప్రీ ప్లాన్ గా వచ్చేది ఏముంది? అన్ని రకాలుగా నిరసనలు తెలియజేయకుండా అందరినీ రూమ్లలో పెట్టి అందరినీ బందీ చేసి నేను ఇప్పుడు పులిలాగా వచ్చినానంటే, నువ్వు అకస్మాత్తుగా రండి, మీరు అకస్మాత్తుగా ప్రజల్లోకి రండి సార్. మీరు ప్రీ ప్లాన్ గా వచ్చేసి నిరసన వ్యక్తపరిచే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ బంధించేసి నేను పులిని రా అంటే అయిపోయినా. మీరు పెద్దగా అరిచినంత అదే సార్, నేను ప్రతి అంశంలోనే క్లారిటీగా చెప్తున్నా. నేను పులి అంటే కుదరదు, మీరు బహిరంగ చర్చల్లోనే మేము నిర్ధారించుకోవాలి. మీరు నాతో వద్దు, ఎవరితో సార్ ప్రశ్న డిబేట్ చేస్తున్నారు. నేను ఏమడుగుతున్నా, ఆయన చాలా సందర్భాల్లో మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జనబాహుల్యంలోకి వచ్చారు. నిన్న రాలేదు. వినండి సార్, మీరు అడ్డంగా వాదిస్తే నిజమైపోదు అబద్ధం. నిజమే సార్. మీరు అడ్డంగా వాదిస్తే అబద్ధం నిజమైపోదు. సరే, మీరు అడ్డంగా వాదిస్తే నిజం అబద్ధం అయిపోదు. సరే, మొన్నటికి మొన్న
ఎన్నికలప్పుడు కావచ్చు, తర్వాత వేరే సందర్భాల్లో ఉమ్, ఆయన రోడ్ షోలు ఉమ్, విపరీతమైన జనాలు, ఉమ్, విపరీతమైన జనాదరణ ఉమ్. ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉమ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. మీకు చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజలందరూ వినతి పత్రాలు ఇవ్వడాన్ని మీరు చూసారా లేదా? ఎవరు? ప్రజలు. ఎందుకు మోడీ గారు కూడా ఇస్తారు. ఇది మీరు ఒక వీడియో చూపించండి నాకు. చాలా వీడియోలు ఉన్నాయి. నాకు ఒకటి చూపించగలండి? చూపిస్తాను. ఒక్కటి పంపిస్తాను నేను. చూపిస్తానండి. ఇప్పుడు ఈ డిబేట్ నేను అడుగుతున్నా కదా, మోడీ గారు ప్రజలకు షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసారే తప్ప, పూలు వేయడం చూసారే తప్ప, ప్రజల నుంచి వినతి పత్రం తీసుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకు లేదు సార్? నేను ఇంతవరకు చూడలేదు. అనేక మీరు చూడకపోతే హీ ఈజ్ ఎ డిక్టేటర్ సార్. హీ ఈజ్ నాట్ ఫర్ ద పీపుల్ సార్. మీరు ప్రజల కోసం ఆయన లేడు అని నేను అంటాను. ఏమంటున్నా, ప్రజలతో మమేకమయ్యేదానికి ఇప్పుడు ఇక్కడ ప్రజా దర్బార్ అని ఒకటి పెట్టారు. ప్రధానమంత్రి గారు ప్రజలతో నేను మీ సమస్యలు నాకు వచ్చి చెప్పుకుందరు రండి, నేను పలానా రోజు మీకు అందుబాటులో ఉంటానని ఏమైనా కార్యక్రమం ఈ 13 ఏళ్లలో 12 ఏళ్లలో చేశాడా? ఎవరు? ప్రధానమంత్రి గారు. ఇది ఎక్కడ ఒక వీడియో చూపించండి. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా నా కాడికి రండి. మీరు చూడకపోతే, మీకు అవగాహన లేకపోతే దానికి బాధ్యుడు ఆయన కాదు, మా స్టూడియో కాదు. వినండి 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 వినండి. ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా, ఒక మంచి ప్రధానిగా, ఒక మంచి దేశభక్తుడుగా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి మచ్చలేని మనిషి అంటే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మీరు 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 ఎవరికైతే మా రాహుల్ గాంధీ మంచివాడు, సరే ఉండొచ్చు, వినండి. నరేంద్ర మోడీ కూడా మావాడే కాదు. నేను ఎందుకంటే అంశాల్లో నాకు విభేదం ఉంది. అంశాలలో నేను విభేదిస్తాను. నాకు ఇతనైనా నావాడే. మచ్చలేదని నిరూపించగలుగుతారా? ఎవరి మీద? కాంగ్రెస్ వాళ్లకు మచ్చలేదు, అవినీతి. ఖచ్చితంగా తప్పు చేశారు వాళ్ళు. చేయలేదు నేను ఎందుకంటాను? తప్పు చేయలేదు నేను అనడం లేదు. ఖచ్చితంగా చేసుకోవాలి. నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను. మొత్తం మీద గతంలో తెల్లాకుల మనోహర్ గారు మోడీ గారిపై చేసిన కొన్ని ఆరోపణలకు అది కరెక్ట్ కాదని, తన తప్పుదను తెలుసుకొని మొత్తం మీద నిజం ఒప్పుకున్నారు. మొత్తం మీద అవినీతి పరులు, అవినీతి మచ్చలు కాంగ్రెస్ వాళ్లకు ఉన్నాయని ఆయన బేషరతుగా మన మీడియా ముఖంగా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మనోహర్ గారు, మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు.